సందర్భంగా మనకి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేయడానికి ఇవాళ మన మధ్యలో డాక్టర్ గరికపాటి గురజాడ గారు వచ్చారు. వారి గురించి కొద్దిగా పరిచయం చేస్తాను. వారు 12/1/92లో పుట్టారు. వారి తల్లిదండ్రులు శ్రీమతి గరికపాటి శారద గారు, తండ్రి గారు మనకి అందరికీ సుపరిచితులు, మహాసర్వస్వధాని, ధారణా బ్రహ్మరాక్షసుడు, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు. వీరి భార్య పేరు గరికపాటి మౌనిక. వారు కూడా పిహెచ్డి చేశారు. వీరు విద్యార్హతలు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. ఎంఫిల్ పరిశోధనాంశం మనుచరిత్ర, వ్యక్తిత్వ వికాసం. అలాగే పిహెచ్డి పరిశోధనాంశం ఆంధ్ర మహాభారతం, సామాజిక అంశాల పరిశీలన. వీరికి బాగా చాలా అవార్డులు, రివార్డులు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా చెప్తాను. వారు అందుకున్న పురస్కారాలు: కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ 2009లో నిర్వహించిన ఐఎంఏ తెలుగు ప్రవేశ పరీక్షల్లో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా 5,000 రూపాయల నగదు బహుమతి. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ 2009లో నిర్వహించిన ఐఎంఏ తెలుగు మొదటి సెమిస్టర్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించేందుకు అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారి చేతుల మీద 5,000 రూపాయల నగదు బహుమతి. అలాగే ఐఎంఏ తెలుగు 2009-2014లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం సాధించేందుకు అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీద బంగారు పథకం బహూకరణ. అలాగే వారికి ఐఎంఏ తెలుగు 2009-2014లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం సాధించినందుకు జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ నుంచి ప్రతిభా పురస్కారం, మెరిట్ అవార్డు వచ్చింది. 2014లో TV9 మరియు సిలికాన్ ఆంధ్ర వారు సంయుక్తంగా నిర్వహించిన తెలుగాట ద్వితీయ ప్రకరణంలో ద్వితీయ స్థానం సాధించినందుకు 25,000 నగదు బహుమతి. ఎంఫిల్ తెలుగు 2014-2015లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం. విశ్వవిద్యాలయాల్లో సాధించే స్థాయిలో ప్రాచీన సాహిత్యంలో వివిధ అంశాలపై అవధానాలపై జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణలు. 2015 వైకుంఠ ఏకాదశి మొదలుకొని నేటి వరకు మనుచరిత్ర, వసుచరిత్ర, కాశీఖండం మొదలైన కావ్యాలపై, తెలుగు సాహిత్యంలో వివిధ అంశాలపై శివానంద లహరి, సౌందర్యలహరి మొదలైన ఆధ్యాత్మిక అంశాలపై, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలపై వివిధ వేదికల్లో, వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో ఇప్పటివరకు దాదాపు 210 ప్రసంగాలు ఇచ్చారు, ప్రవచనాలు చేశారు. వీరు సొంత ఊరు స్వస్థలం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఇది వారి ఇంతటి మహానుభావుడు మనకి ఇవాళ ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడానికి వచ్చినందుకు వారిని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మల్కాజిగిరి వారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభాయే నమః. బ్రాహ్మణ సంఘ సేవా సమైక్య మల్కాజిగిరి వారి ఆధ్వర్యంలో 2006 సంవత్సరం నుంచి ఇవాళకి 2022 ఇంచుమించు సుమారుగా 14 సంవత్సరాలు నిర్విరామంగా కార్తీక మాస మహోత్సవాల్లో అనేక కార్యక్రమాలు జంట నగరాల్లో నిర్వహిస్తూ జరుగుతూ ఉన్నాం.
ఈ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి వారి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ గరికపాటి నరసింహారావు గారి అబ్బాయి శ్రీ గరికపాటి గురజాడ వారితో నేను ఫోన్ చేసి సంప్రదించగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ చూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ తాలింపుల టాపుల్లేపును. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ చూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ తాలింపుల టాపుల్లేపును. నీవు చేయునది వంట నోళ్ల పంట, అరే వేపాకున్ కరివేప చేయగల సాధ్వి నైషధాలంకృతి. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఆహ్వాన పత్రికలో బ్రాహ్మణ సేవా సమాఖ్య మల్కాజీ గారి వారు ముద్రించిన ఆహ్వాన పత్రికలో అత్యంత ఆకర్షణీయమైన విషయం, అందరికీ ఇష్టమైన విషయం, షడ్రుచోపేతమైన ఆహారం పెడతామన్నారు 1 గంట. ఇప్పుడు మొహమాటం ఏముంది, ఖచ్చితంగా అందరం దానికోసమే వచ్చాను. నేనైతే దానికోసమే వచ్చాను ఖాయంగా. ఎందుకంటే షడ్రుచోపేతమైన ఆహారం ఈరోజు దొరకడమే ఆశ్చర్యం. ఏదో పెళ్ళిళ్ళలోనో పేరంటాలలోనో ఇలా ఏవైనా కార్తీక వన సమారాధన లాంటివి జరిగినప్పుడు అప్పుడు తప్పిస్తే షడ్రుచోపేతమైన ఆహారం అనేది నిజానికి ఈ రోజుల్లో బాగా కరువు అయిపోతుంది. ఆశ్చర్యకరంగా మన ఇళ్లల్లో ఏదో పండగలప్పుడు అప్పుడు కాదు, రోజు మనం షడ్రుచోపేతమైన ఆహారం తింటాం. అసలు భోజనం చేస్తే షడ్రుచులతో కలిపే చేయాలి అనేది మన సిద్ధాంతం. అలా అయితేనే అది ఆరోగ్యం. అంటే చేదు తిననని, వగరు తిననని, పులుపు కుదరదని, ఇవన్నీ ఎలా ఉన్నా కూడా అన్నీ కలిపిన పదార్థాలు కొన్ని ఉన్నాయి. మనం చక్కగా రాత్రిపూట జీర్ణమయ్యేందుకు పెట్టుకునే చారు దగ్గర నుంచి ఆ 6 రుచులు కలిపి ఉన్నవి ఉన్నాయి. అందుకే మన భోజనంలో చాలా వైవిధ్యం కనబడుతుంది. మన ఆహార విధానంలో ఏదో ఒక పదార్థమో 2 పదార్థాలు ఉండవు. అసలు ఖచ్చితంగా 6 రుచులకు సంబంధించిన పదార్థాలు అన్నీ ఉండి తీరవలసింది. అది ఎందుకు అంటే ఏదో ఆహారం మీద ప్రేమో ఇంకొకటో కాదు. ఏదో ఆహారం తినేవాళ్ళని ఏ రోజు ఏదో అంత తినకూడదండి, ఇంత తినకూడదండి అని చెప్పి అనవసరమైన అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అసలు ఎవరైనా సరిగ్గా భోజనం చేయలేకపోతున్నారంటే వారికి ఏదో రోగం ఉందని అర్థం. ఇప్పుడు డాక్టర్లు అదే చెబుతున్నారు. పిల్లలందరూ మాకు భోజనం చేయాలి అనిపించడం లేదండి అంటున్నారు. అనిపించడం లేదు ఎందుకు? శారీరకమైన వ్యాయామం లేకపోవటం వల్ల. కూర్చుంటే ఆకు మీద అన్నం పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా భోజనం చేయగలిగడం అది గొప్ప సత్తా. అదేమీ బలహీనత కాదు. ఆ సత్తా ఉండి తీరాలి మనిషికి. అంత తినగలగాలి, దానికి తగినంత వ్యాయామం, శారీరకమైన కష్టం చేసుకోగలగాలి. అందుకే కాస్త సరదాగా వంట అంటే కాస్త ఆసక్తిగా ఉంటుంది కదా అని మా నాన్నగారు వాళ్ళ అమ్మగారి మీద పాడిన వంట పద్యంతో మొదలుపెట్టాం. అప్పట్లో పచ్చళ్ళు రోట్లో చేసేవారు. అప్పట్లో అంటున్నారు, ఎందుకంటే ఈ మధ్యలో రోలు లేదు, చేసేవాళ్ళు లేరు. అంటే ఈ తరంలో కరువు అయిపోయారు. ఒకప్పుడు రోలు అంత ఉండేది, అందుకని రోలు రుబ్బేవాళ్ళు కాస్త సన్నగా ఉండేవారు. అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఇది ప్రత్యేకించి ఆడవాళ్ళని అనేది కాదు. అంటే మనం చేసుకునే వంటలోనూ మన దైనందిన జీవితంలో భాగంగానే మనకు వ్యాయామం ఉండేది. ప్రత్యేకమైన వ్యాయామాలు ఎవరు చేయరు. 6 నుంచి 7 జిమ్ము, 7 నుంచి 8 ఇంకేదో ఈ కార్యక్రమాలు ఇంతకుముందు లేవు. అంత కాలయాపన ఎక్కడది అసలు? శరీరం కోసం ప్రత్యేకించి వ్యామోహం పెంచుకోవటం అవుతుంది అదంతా కూడా. మనం చేసుకునే పనిలో భాగంగానే ఇవన్నీ ఏర్పడేవి. అటు వ్యవసాయం చేసే రైతులైనా, వేద పండితులైనా, ఎవరైనా కూడా వారి వ్యక్తిగత జీవితాల్లో వారికి అద్భుతమైన వ్యాయామం జరిగిపోయేది. ఇళ్లల్లో ఉన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకు కూడా తగిన వ్యాయామాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాని పెద్ద పెద్ద సోఫాల్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవటం అనేది అసలు ముందు తరానికి తెలియదు. విశ్రాంతి అనే మాట తెలియదు వాళ్ళకి. ఏదో రాత్రిపూట పడుకోవడం తప్పిస్తే ఇంకా మళ్ళీ ప్రత్యేకించి రోజంతా విశ్రాంతి, ఎక్కడ కూర్చున్నా కుర్చీ మెత్తగా ఉండాలి, ఈ రకాలు ఏమి లేవు ఇంతకుముందు. అందుకని రోలు పెద్దగా ఉండేటప్పుడు రుబ్బేవాళ్ళు సన్నగా ఉండేవారు.
ఇప్పుడు నెమ్మదిగా రోడ్లు అన్నీ పోయాయి, మిక్సీలు వచ్చాయి, ఇప్పుడు రుబ్బేవాళ్ళు లావుగా తయారయ్యారు. అదే ఆశ్చర్యం అన్నమాట. అంటే ఇప్పుడంతా ఎలక్ట్రిసిటీ వచ్చాక, విద్యుత్ వచ్చాక ఆ స్విచ్ నొక్కటం ఒకటే వీళ్ళు చేయగలిగింది. వీలైతే దానికి కూడా ఒక పని మనిషిని పెట్టుకుంటారు, అది కూడా కాస్త బద్దకించే విషయమే. కాబట్టి ఇందులో మనం గమనిస్తే మనం వివాహాలప్పుడు, ఆబ్దికాలప్పుడు ఎక్కువగా వంటలు చేసేవాళ్ళు పురుషులే ఉన్నారు మన సంప్రదాయం నిండా. ఇప్పటికీ పెళ్ళిళ్ళలో వంట బ్రాహ్మణుడు అంటారు, మన వాళ్ళందరూ హాయిగా వంటలు చేస్తారు. అందుకని ఎవరైనా కూడా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరికీ వర్తించే విషయం ఏమిటంటే రోలు ఉంటే అదొక ఆశ్చర్యం. ఇప్పుడు రుబ్బురోలు పెట్టి రుబ్బే వాళ్ళని, తల్లిపాలు ఇచ్చేవాళ్ళని పట్టుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ఎందుకంటే ఈ తరంలో రాను రాను ఏమో ఆదర్శంగా కనబట్టంలా. ఇక్కడ ఇంట్లో రోలు రుబ్బి పచ్చడి చేయమంటే చాలా కష్టమైపోతుంది, కానీ జిమ్కి వెళ్ళి మళ్ళీ ఏవో బండరాళ్ళన్నీ ఎత్తుతూ ఉంటారు. అది ఎక్కడ ఆశ్చర్యమో అర్థం కాదు. అంటే వ్యాయామం మన దైనందిన జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు అదేదో ప్రత్యేకమైన అవసరంగా తయారై, పోనీ అదే ఏమైనా నిజమైన ఆరోగ్యాన్ని మనకి ఇస్తుందా అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా జిమ్ చేయటం వల్ల, ఎక్కువగా వ్యాయామాలు చేయటం వల్ల, విపరీతంగా పొట్ట మార్చేసుకోవటం వల్ల 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి పిట్టలు రాలిపోతున్నారు యువతరం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు ఉంది పరిస్థితి. మరి అదైనా సరైన విధానం అయ్యుంటే ఇలా జరగాలి కదా. భారతీయులు ఎప్పుడూ కూడా సాధారణమైన జీవనం, అసాధారణమైన భావనానికి అలవాటు పడ్డారని నాన్నగారు ప్రసంగాల్లో చెబుతూ ఉంటారు. తక్కువ వస్తువులతో బ్రతికే అలవాటు ఉంది మనకు ముందు నుంచి కూడా. ఎక్కువ వస్తువులు లేవు. ఇక్కడ కూర్చోవడానికి ఒక కుర్చీ, అక్కడ కూర్చోవడానికి ఒకటి కుర్చీ, మళ్ళీ మేడ మీదకి ఇంకో కుర్చీ కొనే సంప్రదాయం ముందు లేదు. ఒకే కుర్చీని అన్ని చోట్లకి పట్టుకెళ్ళి కూర్చునేవారు. అసలు అన్ని చోట్ల కుర్చీలు అవసరం లేదు, అరుగుల మీద కూర్చునేవారు. అసలు ఇంట్లో ఇప్పుడు అరుగులు లేవు. ఇంటి బయట ఎప్పటికీ మనకు పల్లెటూళ్ళలో మనం గమనిస్తే పల్లెటూళ్ళకి పట్టణాలకి ఉన్న స్పష్టమైన తేడా అదే. ఈ ఆరు బయట చక్కగా ఒక అరుగు వేసేవారు. అదేమీ సామాజిక వర్గాల భావనతో కాదు వేసేవారు. ఎవరైనా హాయిగా వచ్చి పడుకోవచ్చు, దారిని పోయే దాన ఎవరైనా కూడా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. దానికే చక్కగా సిమెంట్తోనే దిమ్మ కట్టేవారు. దాని మీదే కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మనకు పురాణాల్లో చెప్పిన ఆశ్చర్యకరమైన విశేషం, ఎవరైతే తన కోసం మాత్రమే వంట చేసుకుంటాడో అది మహాపాపం చేసిన దాంతో సమానంట. తన కోసం తాను వంట చేసుకోవటం అనేది మహాపాపంట. అంటే ఎప్పుడూ కూడా మన ఇంట్లో భోజనం చేయడానికి తన కాని వాళ్ళు ఎవరైనా ఉండాలి. అంటే మన కోసం మనం స్వయం పాకం అంటాం కదా. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆధునిక జీవన విధానంలో ఎవరెవరో ఎక్కడో ఏదో వేరే రాష్ట్రాల్లో ఉండవలసి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా అది పర్వాలేదు, కానీ ఎప్పుడూ మన సంప్రదాయం అతిథి అనేవాడికి భోజనం పెట్టకుండా మనం తినకూడదని మనకు చెప్పి, అది మాకు ఇష్టం లేదు అంటే వ్యతిరేకించుకోవచ్చు, దానికి ఏమీ లేదు. చర్చలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ సంప్రదాయం ఎప్పుడు, సంప్రదాయంలో చర్చలకు ఆస్కారం లేదు. చెప్పేది చెబుతుంది, నీకు నచ్చితే ఆచరించుకో, లేకపోతే మానే, అంతకంటే ఏమీ లేదు. సంప్రదాయం ఎప్పుడూ కూడా వ్యాఖ్యానాలు చేయదు. మనకి వేదాలు, పురాణాలు, కావ్యాలను మనం గమనిస్తే వేదాలు ప్రభు సమ్మతాలు. అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న వేద పండితులు చదువుతున్న వేదాలు అన్నింటిలోనూ కూడా వ్యాఖ్యానాలు ఉండవు. మంత్రం అంటే మంత్రమే, శబ్దం అంటే శబ్దమే, ఇలా చేయాలంటే ఇలా చేయటమే, ఫలానా ప్రక్రియ చేయాలంటే ఫలానా ప్రక్రియ చేయటమే. దానికి ఇన్నిసార్లు ఇంత వ్యవస్థ ఉంటుందంటే అంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటమే. ఇంకా వేదంలో వ్యాఖ్యానాలు ఉండవు. అందుకని వేదాన్ని ప్రభు సమ్మతాలు అన్నారు. అంటే రాజుతో పోల్చారు. ఒక కాలం నాటి రాజు చెబితే ఇంకా అది అంతిమం. రాజు తెప్పాక ఇంకా తిరుగనేది లేదా మాటకి. ఆయన కూడా మాటిస్తే తప్పడు, ప్రజలు కూడా రాజు మాటను కాదన్నారు. అందుకని వేదాలని ప్రభు సమ్మతాలు అన్నారు. పురాణాలని మిత్ర సమ్మతాలు అన్నారు. మిత్రుడు అంటే ఫ్రెండ్, స్నేహితుడు. స్నేహితుడు కఠినంగా చెప్పడం మాటని. వేదాల్లో చెప్పిన వాక్కులని పురాణాల్లో కథలుగా వివరించారు. వేదంలో బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు అద్వైతంలో. దానికి ఏదో పురాణంలో ఒక కథ చెబుతారు. ఎందుకు బ్రహ్మసత్యం, ఎందుకు జగన్మిథ్య అనడానికి పురాణంలో వ్యాఖ్యానం కథ చెబుతారు. మిత్రుడు ఎలా అయితే చాలాసార్లు తల్లిదండ్రులు చెబితే వినని పిల్లలు, యువతరము మిత్రుడు చెబితే వింటారు. ఎందుకంటే సహజంగా ఒక వయసు వాళ్ళు మాట్లాడేది వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి ఏవో తిప్పలు ఉంటాయి. ఎవరు నీ పెద్దవాళ్ళు చెబుతుంటారా, వాళ్ళకి ఏం చెబుతాం మనం అంటాడు వీడు. పోన్లేరా నేను చెబుతా ఆలోచించు అంటే వీడు కాస్త కలిసి తిరిగేవాడు కాబట్టి, కలిసి తిరిగే అమ్మాయి కాబట్టి ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్పినా వినని వాళ్ళు స్నేహితుడు చెబితే వింటారు. పురాణాలు సరిగ్గా మనతో అలాగే స్నేహం చేస్తాయి. వేదంలో చెబుతారు, ఎందుకు అలా జరుగుతుందో చెబుతారు. ధర్మో రక్షతి రక్షిత అన్నారు, లేకపోతే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. దానికి ఒక కథ చెబుతా, విను, కూర్చో, కథ విను, తర్వాత చేసింది లేని తర్వాత సంగతి, ముందు కథ విను అని చక్కగా ఒక ఆసక్తికరమైన కథ పెట్టి దానికి అద్భుతమైన మలుపులు జోడించి వాడిని చాలాసేపు కథలో వాడు నిమగ్నం అయ్యేలాగా ఏర్పాటు చేస్తారు పురాణాలు. వాడు కథ చాలా బాగుంది అంటారు. ఇందుకే చెబుతున్నావురా అబ్బాయి ధర్మో రక్షతి రక్షిత. చూసావు కదా కథలో పాత్రలు ఎలా ఉన్నాయో.
ఇందుకని ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని తిరిగి రక్షిస్తుంది. వెంటనే జరిగిపోవచ్చు, కొద్దిగా సమయం పడుతుంది. ఒక్కోసారి గ్రహణం పట్టినప్పుడు కూడా కాస్త సమయం పడుతుంది, మళ్ళీ సూర్యుడు చక్కగా అన్ని కిరణాలు మన మీద ప్రసరింపజేయడానికి ఆ సమయం పడుతుంది. కాస్త వెంటనే రక్షించే అవకాశం లేదు. అవి కాస్త పరీక్షా సమయం, పరీక్ష పెడతాడు భగవంతుడు కాస్త అలా పెడతారు. కావ్యాలు కాంతా సమ్మతాలు అంటే కావ్యాలని ప్రకృతి స్వరూపమైన స్త్రీతో పోల్చారు. స్త్రీలో ఎన్ని హావభావాలు ఉంటాయో, ఆడివారి మాటలకి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయో, కావ్యాలలో కూడా అన్ని రకాల అర్థాలు ఉండే అవకాశం ఉంది. అంటే మనం ఏ కోణంలో ఏ సందర్భంలో కావ్యాన్ని మనం ప్రశ్నిస్తే అది ఆ కోణంలో ఆ సందర్భంలో మనకు దర్శనమిస్తుంది. కావ్యాన్ని గమనిస్తే ఇదే పురాణాలలో ఉన్న కథలని, ఉదాహరణకు మనుచరిత్ర నేను ఎంఫిల్లో పరిశోధన చేసిన కావ్యం అల్లసాని పెద్దన గారిది. మార్కండేయ పురాణం నుంచి దాని మూలం తీసుకున్నారు. దానిని కావ్యంగా అల్లసాని పెద్దన వారు ఎంత అద్భుతంగా రాశారో మన అందరికీ తెలిసిన విషయం. ఆ కావ్య పురాణంలో ఉన్న కథని కాస్త హంగులు అద్దుతారు. కావ్యంలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. రాజును వర్ణించాలి, రాణిని వర్ణించాలి, నగరాన్ని వర్ణించాలి, సరస్సులను వర్ణించాలి, నదీ వర్ణన చేయాలి, అన్ని సూర్యోదయ వర్ణన చేయాలి, సూర్యాస్తమయ వర్ణన చేయాలి. చాలాసార్లు కావ్యాలు చదివేటప్పుడు కథ చెప్పకుండా ఈ వర్ణనలు ఏమిటి అనిపిస్తుంది మనకి. అంటే కొత్తగా వచ్చే ఈ తరానికి ఎన్నో ప్రశ్నలు, నిండా ప్రశ్నలే, సమాధానాలే లేవు. ప్రశ్న పెట్టడం చాలా తేలిక, సమాధానం చెప్పొద్దు. సమాధానం చెప్పాలంటే 4 పుస్తకాలు తిరిగాయి. పెద్దవాళ్ళందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ ప్రధానంగా కాస్త యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నాను. ఆ కావ్యాల మీద మనకి సూర్యాస్తమయం మనకెందుకు, సూర్యోదయం మనకెందుకు అంటారు. మన వాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు కావ్యాల్లో. ఈరోజు సూర్యోదయం చూడని యువతరం, సూర్యాస్తమయం చూడని యువతరం ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. ఆ సమయంలో కనీసం బయటకు కూడా రారు. అటువంటి వాళ్ళందరూ తెలుసో తెలియకో కళ్ళు తిరిగి పట్టాలు, ఉన్నట్టుండి నీరసం రావటం, ఓ 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవయ్యాను కానీ అని కళ్ళు తిరగటం ఎందుకు జరుగుతుంది? 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేస్తేనే కళ్ళు తిరిగితే ఇంకేమిటి పరిస్థితి? తరం ఎలా నిలబడుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది శక్తి అంట? అది ఎందుకు వస్తుందంటే డి విటమిన్ లోపం వల్ల ప్రధానంగా అలా జరుగుతుంది. డాక్టర్లు ఎవరన్నా ఉంటే తెలిసిపోతుంది. డి విటమిన్, ఐరన్ కాస్త తగ్గితే సహజంగానే మనకి ఆ లోపం వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది డి విటమిన్? సూర్యోదయాన్ని చూస్తే డి విటమిన్ వస్తుంది. మన వాళ్ళు ఏం చెప్పినా వెనకాల శాస్త్రం చెప్పారు. నేరుగా ఒరే డి విటమిన్ తీసుకోరంటే వీళ్ళు లేవడని, సూర్యోదయాన్ని చూస్తే పుణ్యమని రకరకాల కథలు చెప్పైనా వాడిని సూర్యోదయం చూసేలా చేశారు. ఈరోజు సూర్యోదయాన్ని చూడక, సూర్యాస్తమయాన్ని చూడక, ప్రకృతిలో రోజు మారిపోయే అందమైన చిత్రాలను చూడక మనుషులందరూ రాక్షసంగా తయారైపోతున్నారు. సున్నితత్వం అనేది లేదు మనిషికి, అసలు ఆ భావనే లేదు. అవతల వాళ్ళ పట్ల ప్రేమ కలగాలంటే ప్రకృతిలో 4 అందమైన రమణీయమైన దృశ్యాలు చూడాలి. ఆ ప్రకృతిని 55 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్లో చూస్తే ఏమొస్తుంది? నేరుగా చూడాలి. నేరుగా చూస్తే ఉన్న అనుభూతి వేరు, టీవీలో చూస్తే ఉండే అనుభూతి వేరు. ఆ సూర్యోదయాన్ని చక్కగా, అందుకే మనకి సంధ్యావందనాన్ని సూర్యోదయానికి ముందే చేస్తే ఉత్తమమని, సూర్యోదయం అవుతుండగా చేస్తే మధ్యమమని, సూర్యోదయం అయిపోయాక చేస్తే అది అధమం అని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధమంలో కూడా చెయ్యాలి. చేయటం మానేయటం కంటే చేయటమే నయం. మధ్యాహ్నం కూడా మధ్యాహ్న సంధ్య వేళ మనకు అలాగే చెప్పారు. కాస్త సూర్యుడు నట్టనడిమి ప్రాంతానికి రాకముందు చేస్తే ఉత్తమం, వస్తుండగా చేస్తే మధ్యమం, వచ్చాక చేస్తే అధమం అన్నారు. సాయంత్రం సూర్యాస్తమయం కంటే ముందే చేయటం ఉత్తమం, అవుతుండగా సూర్యాస్తమయం అవుతుండగా చూస్తూ చక్కగా నదిలోనో సరస్సులోనో చేయటం మధ్యమం, అయిపోయాక చేయటం అధమం అన్నారు. 3 రకాల ప్రక్రియలు చెప్పారు. ఈ సందర్భంలోనే చక్కగా మనం గమనిస్తే ఇప్పుడంత అవకాశం లేదు. మనం అపార్ట్మెంట్లో పెరుగుతున్నాం కాబట్టి మొక్కలకే అవకాశం లేదు. సూర్యుడు, నది ఇవన్నీ ఎక్కడున్నాయి? హైదరాబాద్లో. మన ఆశ్చర్యం కాకపోతేను అంతా మన అజ్ఞానం. ఎక్కడున్నాయి? చెరువు, ఏదైనా కొద్దిపాటి చెరువు కనపడితే చక్కగా దాన్ని బకాసూరుడు జూరినట్టు జుర్రేసి అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. ఇంకెక్కడున్నాయి చెరువులు నమస్కరించుకోవడానికి? అసలు సంధ్యావందనం మీద, పుస్తకాల మీద సంధ్యావందనం ఎలా చేసుకోవాలనే పుస్తకాల మీద కూడా వాడు చూస్తే అద్భుతమైన చిత్రాన్ని వేస్తారు. సూర్యుడి కిరణాలు అలా నేరుగా ఆ సంధ్యావందనం చేస్తున్న బ్రాహ్మణుడి మీద ప్రకాశిస్తూ ఉంటే, ఆయన చక్కగా తర్పణం ఇస్తూ ఉంటే అద్భుతమైన సుందర దృశ్యం. అంతకంటే అందమైన దృశ్యం ఇంకొకటి ఉందా అసలు? అది చూడటానికే కాదు, ఆస్వాదించడానికే అవకాశం లేదు. అలా చెయ్యాలంటే మనం ఏదో ఊరు వెళ్ళి అక్కడ నది ఎక్కడుందో వెతుక్కుని, ఆ నదీ జలాలు కల్మషం అయ్యాయో లేదో చూసుకుని, బాగున్నాయో లేదో చూసుకుని అప్పుడు చేయాలి సంధ్యావందనం. అంత అవకాశం ఇప్పుడు లేదు. మరి ఇది ఎవరు చేసుకున్న పరిస్థితి? మనమే. కూర్చున్న కొమ్మని మన తరమే నరికేసుకుంది. అంటే ప్రాచీన తరంతో ఇబ్బంది లేదు. ఇప్పుడు వస్తున్న ఆధునిక తరం ప్రతి ఒక్కదానిని విస్మరిస్తూ వచ్చేసింది.
సంధ్యావందనం 108 సార్లు చేయాలని చెప్పారనుకోండి, గాయత్రి మంత్ర జపం చేయాలనుకోండి, 20 సార్లు చేస్తే చాలట కదా, 4 సార్లు చేస్తే సరిపోతున్నట్టు కదా, వెళ్లే ముందు ఒకసారి ఓం అనుకుంటే సరిపోతుంది కదా. మరి నీ కోరికలు కూడా అలాగే తీరుతాయి. మరి కోరికలు కూడా అంత బలంగా తీరవు. మరి మనం భగవంతుణ్ణి చాలా పకడ్బందీగా కోరికలు అడుగుతాం కదా. నాకు ఫలానే కంపెనీయే కావాలి, ఫలానా ఉద్యోగమే కావాలి, అంత జీతమే కావాలి, నాకు అయ్యే అమ్మాయి నక్షత్రం కలిసి రావాలి, మంచిదయ్యి ఉండాలి, మాటిమాటికి వంట పెడుతూ ఉండాలి, నేను సోఫాలో కూర్చుంటాను, నన్ను పోషిస్తూ ఉండాలి, విపరీతంగా ప్రేమ కురిపిస్తూ ఉండాలి. 100 షరతులు పెడతాం పెళ్ళికి. మనం అమ్మాయిలు కూడా అన్ని షరతులు పెడుతున్నారు. మరి అన్ని షరతులు మనం భగవంతుడికి పెట్టినప్పుడు ఆయన విధించిన షరతులకు కూడా మనం కట్టుబడాలా వద్దా? ఆ షరతులకు మనం కట్టుబడాలి కదా. ఎప్పుడైనా ప్రయత్నం ప్రధానం. భగవంతుడు ప్రయత్నాన్ని గమనిస్తాడు. దేవీ భాగవతంలో చెబుతారు, దైవం పురుషకారస్య దేవేశ సదృశావుభౌ ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. ఎక్కడ మానవ ప్రయత్నం ఉంటుందో అక్కడ దైవం అనుకూలిస్తుంది, ఎక్కడ మానవ ప్రయత్నం ఉండదో అక్కడ దైవ బలం కూడా పనిచేయదు. ఇంకా బాగా లోతైన ఆలోచన చేసి చెప్పాలంటే దైవ బలం కంటే కూడా మానవ ప్రయత్నమే మిన్నా అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రమాణం వ్యాస మహర్షుల వారి కంటే ఇంకెవరు పెద్దవారు? అంతకంటే ప్రమాణమే ఉంది. అంటే మానవ ప్రయత్నం మనం చేయకుండా కోరికలు తీరిపోవాలి, నాకంతా మంచి జరిగిపోవాలి, ప్రపంచాల్లో ఉన్న మంచి అంతా మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి మరి సంధ్యావందనం సమయానికి చేయక మనకు ఆ నిష్ట లేకపోతే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఆ నిష్ట ఉండి తీరా. ఈరోజు వ్యాయామానికి ఓపిక లేదు, ప్రార్థనకి మనుషులకు ఓపిక లేదు. అందుకని రోటి పచ్చడి చేసే ఆడవాళ్ళని, మగవాళ్ళని, అలాగే ఏదో కాస్త తల్లిపాలు ఇచ్చే ఆడవాళ్ళని ఈరోజు చూడాలంటే ఇప్పుడు చూడగలుగుతున్నామేమో పర్వాలేదు, కానీ ఓ 10-15 ఏళ్ళు అయితే వాళ్ళని ఎక్కడో మ్యూజియంలో పెట్టాలి. సాలార్జంగ్ మ్యూజియంలోనే ఎక్కడో పెట్టి అప్పట్లో తల్లి బిడ్డకు పాలు ఇచ్చేది అని చెప్పి కింద రాస్తారనమాట. ఇప్పుడు ఎవరు మరి ఆధునిక తరానికి వస్తున్న ఇబ్బందులు అవి. కానీ ఇవి కూడా వార్తాపత్రికల్లో చెబుతున్న విషయాలే. ఎవరైతే తల్లి బిడ్డకు పాలు ఇవ్వరో వాళ్ళకి అనేక రొమ్ము క్యాన్సర్లకు అది కారణం అవుతుందని ఈరోజు పేపర్ల నిండా రాస్తున్నారు. అంటే మన జీవన విధానంలో ఏవో లోటుపాట్లు ఉన్నాయనుకుని, పక్కవాళ్ళు మనం చూసి అవమానిస్తారనుకుని, మనం చూసి నవ్వుతారనుకుని మనం అనేక విధానాలు మానేసి ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా, మనం అందరం ఖచ్చితంగా చేయవలసిన పని, మనం ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే, మనం విమానాశ్రయంలో ఉన్నా సరే, మన ఏర్పాటు మనం చేసుకుని అక్కడ సంధ్యావందనం చేసి తీరవలసింది. ఎవడ ఏమనుకున్నా మనకు అనవసరం. ఇది భారతదేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం. ఎవరో మనల్ని ఆపేవారు ఇక్కడ లేరు. మనం ఏం హత్య చేయటం లేదు కదా. మనం చేస్తున్నది సంధ్యావందనం. మన పిలకని చూసో, మనం చేసే సంధ్యావందనం చూసో ఎవడైనా నవ్వుతాడు అనుకుందాం. వాడికి ఏ శిక్ష విధించాలో భగవంతుడికి తెలుసు. వాడి సంగతి గాయత్రీదేవి చూసుకుంటుంది. మనం ఆ నిష్టకి కట్టుబడాలి. ఫలానా సమయం అయిందంటే కూర్చోవాలంటే కూర్చోవాలి. ఇంద్రాది దేవతలు అడ్డొచ్చినా సరే కూర్చోవాలి. అంత నిష్టగా ఉండే వ్యక్తులకి భగవంతుడు ఖచ్చితంగా కరుణ కురిపిస్తాడు. మనకు చాలాసార్లు నాకెందుకు కోరికలు తీరట్లేదు, నేను ప్రతి మంగళవారం గుడికి వెళ్తాను, ప్రతి శుక్రవారం గుడికి వెళ్తాను అనుకుంటాం. గుడికి వెళ్ళేది మనం అదనంగా చేసే పని. మన ప్రాథమికమైన కర్తవ్యాలు కొన్ని ఇంట్లో ఉన్నాయి. సంధ్యావందనం చేయవలసిన వాళ్ళు సంధ్యావందనం చేయాలి. 24 గంటల రోజుని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు అందులో ఒక్క అరగంట అయినా స్వామివారికి కేటాయించాలి. 4 స్తోత్రాలు చదువుకోవాలి. ఆ చదివే స్తోత్రాలకే అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. స్తోత్రాలు చదవాలి, పారాయణ చెయ్యాలి, కానీ దానితో పాటే కాస్త అర్థాలు కూడా తెలుసుకుంటే ఎంత కీలకం పెట్టారా అర్థాల్లో కూడా. అంటే కేవలం శ్లోకం చదివితే సరిపోదన్నమాట. అర్థం తెలుసుకుని దాని జీవితంలో ఆచరించాలి. నాన్నగారు 40 ఏళ్ళగా మొత్తుకుంటున్నది అదే కదా. కేవలం స్తోత్ర పఠనం సరిపోదు, కాస్త దాన్ని అర్థం చేసుకుని ఆచరణ కూడా చేయండి అని చెబుతున్నాను. అంటే ధర్మాన్ని నమ్మడంతో పాటు ధర్మాన్ని ఆచరించడం చాలా ప్రధానం. మేము ధర్మానికి కట్టుబడతామని, మాది ఫలానా ధర్మం అని మనం చాలాసార్లు చాలా చోట్ల చెప్పుకుంటాం. కానీ ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా అనేది మనం గుండె మీద చేయి వేసుకుని ఎవరికీ చెప్పక్కర్లేకుండా మనకు మనం ఆలోచించుకో. అంత నిష్ట ఉంటే అప్పుడు అన్నీ సాధ్యపడతాయి. అందుకని ఈ రోజుల్లో ఆహార విహారాల్లోనూ అటువంటి అనారోగ్యమే కనబడుతుంది. ఇదే ఆహార విహారాలకి అదెక్కడ సృష్టి ఒక చక్రం. ఒకప్పుడేమో మనం ఇటువంటి ఆహారాలు ఇవన్నీ తింటే లావైపోతారు, బూర్లు గారెలు తినకూడదు, అందులో విపరీతమైన బలం వచ్చేస్తుంది, ఇది అది అన్నారు. నెయ్యి తినకూడదు అన్నారు. అంతమంది వేద పండితులు కూర్చుని పుస్తకాలు లేవు చేతుల్లో, ఏమీ లేవు, అన్ని వేద మంత్రాలు ఎలా వల్లి వేస్తున్నారు, వేదంలో ఘనపాఠీలు ఎలా తయారయ్యారు, ఆ మాట కూడా మనకు పలకటం రాదే సగం సార్లు. ఆ వేద పండితులకు అంతటి జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నెయ్యిలో పరిశోధన చేసి చూడమనండి. ఈరోజు నెయ్యిలో జ్ఞాపక శక్తికి సంబంధించిన పాళ్ళు చాలా ఉన్నాయి. నెయ్యి తినకపోతే జ్ఞాపక శక్తి అంత బలంగా ఉండదు.
అదేదో నెయ్యి తింటుంటే పక్కవాడు మన ఏదో అన్నాడని మనం అవమానపడిపోయి ఏం అవసరం లేదు. మన సంప్రదాయం అది మనం గర్వంగా చెబుతాం. 10 ఏళ్ల తర్వాత వాడే గోడ కొట్టిన బంతిలో మన దగ్గరికి వస్తాడు, ఒరే నాకు కూడా కొద్దిగా నెయ్యి వేయరా అంటాడు. వేయటమే గర్వంగా, అది మన గర్వం, అది నెయ్యి అనేది. అంత బాధపడాల్సిన అవసరం ఏమి లేదు దానికి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడకపోవటం వల్ల డి విటమిన్ రాకపోతే, కాస్త సహజమైన బెల్లంతో చేసిన పదార్థాలు తినకపోవటం వల్ల ఐరన్ లోపం వస్తుంది. సహజమైన బెల్లం అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ షుగర్ అంటున్నారు కదా, అది ప్రమాదం అంటున్నారు. డాక్టర్లు అందరూ మొత్తుకుంటున్నారు ప్రాసెస్డ్ షుగర్ తినకండి, సహజమైన షుగర్ తినండి అన్నారు. ముందంతా అదే తరంలో ఉన్నాం మనం. మనల్ని చెడగొట్టారు, 20 ఏళ్ల పాటు పని కట్టుకుని చెడగొట్టారు. అసలు మనం ఎలా బ్రతకాలో మీరు ఆశ్చర్యపోతారో చెబితే, సామాజిక మాధ్యమాలు అనేక కంపెనీని వాళ్ళు మనం ఎలా బ్రతకాలో ఇవాళ నిర్ణయిస్తున్నారు. మనం 5,000 ఫోనే కొనుక్కోవాలనుకుంటే 5,000 ఫోన్ మార్కెట్లో దొరకదు. అసలు ఫోన్ అంటే 40,000 ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం కొనకేం చేస్తాం అంటే వాడు నిర్ణయిస్తాడు మన జీవన విధానం ఏ స్థాయిలో ఉండాలి, మనం ఏది ఖర్చు పెట్టాలనేది వాడు నిర్ణయిస్తాడు, మనం కాదు నిర్ణయించుకుని. మనం సాధారణంగా బ్రతుకుతామన్న అవకాశం లేదు, బతకనీయట్లేదు. లేదండి 5,000 ఫోన్ రాదండి, ఇప్పుడు చాలా సమస్యలు దాంతో అంటే చచ్చినట్టు ఇప్పుడు 40,000 ఫోన్ కొనాల్సిందే. 40,000 ఫోన్, ఇంట్లో నలుగురు 40,000 ఫోన్లు కొంటే అసలు ఉంటాయా ఆస్తులు? అయిపోవు మొత్తం. సాధారణ జీవనం ఏమైపోయింది? విస్తరిస్తున్న వస్తు సంస్కృతి మన జీవన విధానాన్ని నాశనం చేసి, వాడుట త్రోసివేయుట అలవాటుగా మారెను జీవితాన. సాగర ఘోషల నాన్నగారు చెప్పిన పద్యం. వాడుట త్రోసివేయుట అలవాటుగా మారెను జీవితాన, కాపాడు కృతజ్ఞతల్ గణము వస్తువులైన మనుష్యులైనను. వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు, వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు, ఇప్పుడు వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమవు. వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన. ప్రతిదాన్ని వాడటం తోసేయటం అలవాటు అయిపోయింది మనకి జీవితం. కాపాడు కృతజ్ఞతలు గణము. ఒక వస్తువునైనా ఒక మనిషినైనా నమ్మకంగా కాపాడుకోవటం కానీ, వస్తువులను వాడుకుని మనుషులను ప్రేమించాల్సిన తరము మనుషులను వాడుకుని వస్తువుల్ని ప్రేమిస్తోంది. ఇవాళ వస్తువులు ఎందుకు ఉపయోగపడాలి? గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టింది ఎందుకు? ఇంత సభలో కూడా అందరూ చక్కగా కూర్చుని ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకోవటానిక? కార్తీక సమారాధనలో అందరూ ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకోవటానిక గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టింది. అసలు ఫోన్ ఎందుకు కనిపెట్టాడైనా? ఎక్కడో ఉన్న వేరే దేశంలో ఉన్నవాడు ఇంకో దేశంలో మాట్లాడాలంటేనో, అమెరికాలో ఉన్న పిల్లవాడు తల్లడిల్లిపోతూ అక్కడ పిజ్జాలు బర్గర్లు తినలేక, అమ్మా నువ్వు రోటి పచ్చడి చేసావు కదా అది గుర్తొస్తుంది అని చెప్పి వాడు అంటుంటే వాడి మాట ఈవిడికి వినబడేలా చేయటం కోసం గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టి, ఈరోజు ఆ ఫోన్ మన వినాశనానికి దారితీస్తాం. ఇంట్లో ఉన్న నలుగురు 4 సోఫాల్లో కూర్చుని ఫోన్లు చూసుకుంటున్నారు, మాట్లాడటం మానేసి. ఫోన్ ఎందుకు వచ్చింది? ఆండ్రాయిడ్, పెదరాయిడ్, చిన్నరాయిడ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సాఫ్ట్వేర్లు. మనుషుల మధ్యలో సంబంధాలు ఇంకా వృద్ధి చేయడం కోసం కదా వాటి లక్ష్యం. ఇంకా బెటర్ కమ్యూనికేషన్. రేపు చంద్రమండలంలో జెఫ్ బెజోసో, ఎలన్ మస్కో అక్కడికి వెళ్ళి కూర్చుంటే కూడా ఇక్కడి నుంచి మనం వీడియో కాల్ చేసే సదుపాయం ఓ 10 ఏళ్ళలో వచ్చేస్తుంది. అప్పటిదాకా వదిలిపెట్టరు, ప్రకృతిని నాశనం చేసేసి సాంకేతికతను అభివృద్ధి చేసేస్తారు, ఏం పర్వాలేదు. అప్పుడు కూడా మనం చూసేయచ్చు. కానీ దానివల్ల జరిగిన మేలు ఏమిటి? ఈరోజు అమ్మా నాన్నలతో పిల్లలు మాట్లాడరు, సొంత పిల్లలతో కూడా తల్లిదండ్రులు మాట్లాడరు. చిన్న పిల్లవాడు ఒకడు 4 ఏళ్ల వయసు వస్తే వాడు ఎక్కడ గొడవ పెడతాడో, వాడిని ఎత్తుకోవాల్సి వస్తుందో, వాడికి ఏం చేయాల్సి వస్తుందో అని చెప్పి వాడికి ఒక ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. మరి ఇంకో తరం తయారవ్వాలంటే ఎక్కడ తయారవుతుందండి? పెద్దవాళ్ళకి ఇవన్నీ నేను చెప్పడం లేదు, ఆధునికతరం యువతరానికి చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? మాట్లాడే సమయం లేదు పిల్లలతో. ఏదో ఒక వస్తువు, ఫోన్ కాకపోతే ఓ హ్యాండ్ బ్యాగ్, ఏదో ఒకటి వాళ్ళ చేతులు, ఇప్పుడు అక్కడ పిల్లల చేతిలో పెట్టారు చూడండి హ్యాండ్ బ్యాగ్, అలా ఏదో ఒక వస్తువుని దానికి చూపించి కాస్త ఆట ఆడించడం అది వేరు. ఆ సెల్ ఫోన్ కిరణాలు మంచివి కాదు, కనీసం ఈ బ్యాగుల్లో వాటిలో కిరణాలు కూడా లేవు. కనీసం ఏదో ఒక వస్తువు వాళ్ళు ఆడుకోవడానికి ఒక వస్తువు దగ్గరగా పెట్టి, చిన్న ఆట బొమ్మ పక్కన పెట్టి మనం కూడా పక్కనే కూర్చుంటే కాస్త జాగ్రత్తగా ఉంటాడు. ఎంతసేపు తల్లిని తండ్రిని చూస్తూ ఉంటే పోలికలు వస్తాయి. తల్లిదండ్రుల పోలికలు రావట్లేదంటే ఇందుకే రావట్లేదు. మరి మనం వాళ్ళ దగ్గర కూర్చుంటే కదా రావడానికి. మనం అసలు వాళ్ళతో మాట్లాడము, పిల్లలతో మాట్లాడము, మన పోలికలు వచ్చేయాలి, వాళ్ళు పరమాత్మలు అయిపోవాలి. మనవాడు అయితే ధర్మరాజే అవ్వాలంటే ఎలా వీలవుతుంది? కుదరదు. ధర్మరాజు అవ్వాలంటే ధర్మరాజు సద్గుణ సంపన్నత అంతా మనం పిల్లలకు వివరించాలి. ముందు మనమంతా సద్గుణ సంపన్నం అయ్యి ఉండాలి. వాడు మనల్ని చూసి నేర్చుకోవటం ద్వారా వాళ్ళు ధర్మరాజు అవుతారు. తర్వాత అంటే కేవలం మాటల వల్ల జరగదండి ఇది. తరం అలా వినాశనం అయిపోతుంది ఈరోజు అంతా కూడా. వాడుకబట్టి పుట్టడిని వస్తువులు ఇంతకుముందు ఏదో అవసరం ఉంది, ఇంతమంది కూర్చున్నారు, గాలి ఆడటం లేదు. గాలి ఆడాలంటే ఏం చేయాలి? కాస్త కష్టపడ్డారు. ముందు ఏదో వ్యసనకారులు అన్నారు. అంతకు ముందు తరంలో వింజామరలు ఉండేవి.
వింజామరలు విసిరినప్పుడు కూడా కాస్త చెయ్యికి వ్యాయామం అయ్యేది. నెమ్మదిగా మనిషి కాస్త సుఖం మరిగాడు. నేను ఇలా అంటున్నందుకు అనుకోవద్దండి, మనం కూడా ఇప్పుడు నేను కూడా ఆ తరంలో ఉన్నవాడిని. వింజామరలు పోయాక విసనకర్రలు వచ్చాయి. సరే పర్వాలేదు, పోను విసనకర్ర ఎవడికి వాడికి ఉంది కదా, శుభ్రంగా బయట బయట పల్లెటూళ్ళలో ఎంతమంది ఉంటే అంతమంది బయట మడత మంచాలు వేసుకుని తలకో విసనకర్ర పట్టుకుని హాయిగా విసురుకుంటూ కాశీఖండం పద్యాలు, మనుచరిత్ర పద్యాలు ఒకళ్ళకొకళ్ళు పోటీగా పద్యాలు పాడుకుంటూ పడుకునేవారు. అప్పుడు మంచి మంచి కళలు వచ్చేవి. వస్తే శ్రీనాథుడు వచ్చేవాడు కళ్ళలోకి. పోనీ మంచిదే కదా, అంత మహానుభావుడు కళ్ళలోకి వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. శ్రీనాథ మహాకవి వచ్చినా సంతోషమే, నిజంగా శ్రీనాథుడు వచ్చినా కూడా సంతోషమే, అంతకంటే కావాల్సిందే ఉంది. ఆ మాటలు బట్టే ప్రవర్తన ఉంటుంది. మరి పడుకునే ముందు చక్కగా అందరూ మాట్లాడుకుంటూ భోజనం అయిపోయాక అద్భుతమైన వంట చేసింది ఈరోజు అమ్మాయి, ఎంత బాగుంది, చింతకాయ పచ్చడి ఎంత బాగుంది, ఇది బాగుందని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా పడుకునేవారు. పడుకునేటప్పుడు చక్కగా మంచి కళలు వచ్చేవి. ఇప్పుడు అంతా నెట్ఫ్లిక్స్లోను అమెజాన్లోను భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్లు చూసి పడుకుంటున్నారు. రాత్రిపూట అంతా ఎవడో పీక గొంతు నూలిమేస్తున్నట్టు, పీక కొరికేస్తున్నట్టు కళలు. ఎందుకు వస్తాయి మరి? మనం చూసిన దాన్ని బట్టి వస్తాయి కళలు. ఏ ఆలోచన గురించి అయితే మనం ఎక్కువగా తీవ్రంగా బాధపడుతూ మనం పడుకున్నామో సరిగ్గా అటువంటి కళలే ఎక్కువ శాతం మనిషికి వస్తూ ఉంటాయి పడుకున్నాం. మరి ఇది అందరికీ వాస్తవంగా రుజువైన విషయం. దేని గురించి మనం ఎక్కువగా బెంగపడుతూ చింత పెట్టుకుంటూ ఏ ఆలోచనతో మనం పడుకున్నామో అదే మనకు రాత్రి కల్లోకి వస్తుంది. అందుకే పడుకునేటప్పుడు కాస్త నారాయణ స్మరణ చేసుకోరా నాయన, నీకు ఏ దేవుడు ఇష్టమైతే శివుడు అయితే శివుడు, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, అమ్మవారు అయితే అమ్మవారు, ఏదో ఒక నామం చేపించుకొని పడుకోరా అని చెప్పి. ఇప్పటికే అందుకే మనం నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. పీడకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాన్నగారు అని చిన్నప్పటి నుంచి ఆయన్ని పీడించుకుని తింటూ ఉండేవాడిని నేను. అందుకని ఆయన ఎవరే రామస్కందం హనుమంతం అని శ్లోకం ఉందిరా, శుభ్రంగా ఆయన దలుచుకోవాలరా, ఆయన చాలా బలవంతుడురా, ఏ దయ్యం వచ్చినా గుద్దేస్తాడు, నీకు ఎందుకు ధైర్యంగా పడుకోనివారు. ఇప్పటికి 30 ఏళ్ళు వచ్చినా నాకు అలవాటు పోలేదు. నేను ఈ రోజుకి కూడా నేను మంచం మీద కూర్చుని రామస్కందం హనుమంతం చదువుకుంటాను. కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతై స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని స్వామి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేశానేమో, ఎవరినైనా వ్యక్తిని బాధ పెట్టానేమో, కళ్ళతోనూ నోటితోనూ ఇంద్రియాలన్నింటితోనూ నేను చేసిన మంచి అయినా చెడైనా అన్నీ నీకు సమర్పించి పడుకుంటున్నా. మళ్ళీ ఉదయమే లేపుతావు కదా, లేపితే ఇంకోసారి నమస్కారం పెడతాను అని చెప్పి హాయిగా పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు. మనల్ని లేపే రింగ్ టోన్లు కూడా అంత భయంకరంగానే ఉంటున్నాయి. మళ్ళీ భయంకరమైన రింగ్ టోన్లు, అసలు గుండె ఆగిపోతుంది. నిద్రలో లేచినప్పుడు ఈ రోజుకి కూడా వార్తాపత్రికల్లో చెబుతున్న విషయాలు ఇవన్నీ. మనం లేచినప్పుడు ఒక 10 నిమిషాలు కాస్త ఒక 5 నిమిషాలైనా మనం కూర్చోవాలి. ఎందుకంటే గుండె అప్పటివరకు నిద్రావస్థలో ఉంది, కొట్టుకుంటుంది, కానీ దానికి తెలియదు మనం లేవాలనుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు కూర్చుని కాస్త ఊపిరి గట్టిగా తీసుకుని నెమ్మదిగా లేవమన్నారు. లేకపోతే ఒక్కోసారి గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉంది అంత పొద్దున్నే. మనం భయంకరమైన రింగ్ టోన్ పెట్టి ఏదో హవాకైనట్టు ఒక్కసారిగా మంచం నుంచి లేచేసరికి ఏమవుతుంది, అనవసరమైన ఆవేశం వచ్చేస్తుంది హృదయానికి. కాస్త ఏదో ఉన్నంతలో కాస్త మంచి మంత్రమో జపమో ఏదో పెట్టుకోవాలి. ఇందులోనే మరొక మాట కూడా చెప్పవలసిందే. కాస్త బ్రాహ్మణులే అందరూ చెప్పగలరు కాబట్టి నలుగురికి చెబుతున్నమాట. గాయత్రి మంత్రాన్ని చాలామంది రింగ్ టోన్ కింద అలారం టోన్ కింద పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవటం మన సంప్రదాయం కాదు. అది మన వాళ్ళు కాస్త ఓపిక చేసుకుని చెప్పాలి. ఎందుకంటే కొత్త తరం వాళ్ళకి తెలియదు పాపం, కావాలని ఎవరు చేయరు, చెప్పాలి. అది అంత బహిరంగంగా అందరికీ చెప్పేసే మంత్రం అయితే కేవలం తండ్రి మాత్రమే కొడుకు చెవిలో ఎందుకు చెబుతాడు? అంత బహిరంగంగా రింగ్ టోన్లు పెట్టేసుకునే మంత్రం అయితే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇవన్నీ సాత్వికమైన మంత్రాలు, అవి పర్వాలేదు. కానీ గాయత్రి మంత్రం అలా కాదు, అందులో బీజాక్షరాలు ఉన్నాయి, మిగిలిన మంత్రాల్లో కూడా ఉన్నాయి. కానీ ఏవి సాత్వికం, ఏవి కాస్త వేద పండితులు ఉచ్చారణ దక్షతతో పలకవలసిన మంత్రాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసే ఆ క్రతువులో ఉచ్చారణ దక్షత చాలా ప్రధానం. ఆ శబ్దం ఎలా పలుకుతున్నారనేది చాలా ప్రధానం. అంటే మహాప్రాణం పెట్టాల్సిన చోట మహాప్రాణం పెట్టకుండా అక్షరాల్లో అల్పప్రాణం పెడితే భగవంతుడు పలకడు. వాళ్ళు అగ్నిదేవుడినో వరుణుడినో ఎవరినో శాసిస్తారు, మేము ఇక్కడ హోమం చేస్తున్నాము అని చెప్పి. వాడు రావాలంటే ఉచ్చారణ దక్షతతో మంత్రాలు చదవాలి. అందుకని కొన్ని మంత్రాల జోలికి పోకూడదు. మనకి ధర్మం పట్ల గౌరవం ఉన్నప్పుడు, ధర్మం కొన్ని మాటలు చెబుతున్నప్పుడు దాన్ని విశ్వసించాలి. పలానా గుడికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. నేను గుడి సంప్రదాయాన్ని గౌరవించానండి, నేను పెద్ద హిందూ ధర్మం అసలు మాకు మామూలుగా ఉండదండి, కోస్తే రక్తం ఎర్రగా రాదు కాషాయం రంగులో వస్తుందండి అంటే ఆలోచించుకోవాలి కాస్త. అంత ధర్మం పట్ల గౌరవం ఉంటే ఆ దేవాలయ ధర్మాన్ని గౌరవించాలి కదా. ప్రతి దేవాలయానికి ఒక విభిన్నమైన సంప్రదాయం, ఒక విభిన్నమైన సంస్కృతి ఉంటుంది. దాన్ని ఆచరిస్తేనే మనం అసలైన హిందువులం. మనం పూణే వెళ్ళాము, అక్కడ భగవంతుడికి ఏదో ఒక ఖచ్చితంగా ఒక సంప్రదాయం ఉంటుంది, ఆ సంప్రదాయాన్ని మనం అనుసరించాలి. మరొక ప్రాంతానికి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం, అక్కడ ఏ సంప్రదాయం ఉందో అదే ఆచరించాలి. శబరిమల వెళ్ళాం, అక్కడ కూడా ఏ సంప్రదాయం ఉంటుందో అదే ఆచరించాలి.
ఈ రోజుకి కూడా మన దేవాలయాలు నిలబడుతున్నాయంటే నిస్సందేహంగా ఆడవాళ్లే కారణం. ఇంకేమైనా కారణం ఉందా? ఎవరైనా కాదంటారా? మన దేవాలయ వ్యవస్థలో కేవలం ఆడవాళ్ళు దీపాలు ఇంట్లో పెట్టడం వల్ల ఈ రోజుల్లో దీపాలు కూడా పెట్టడం మానేసారు. ఎంత చెప్పుకుంటే మాత్రం ఏం బాగుంటుంది, కానీ దీపాలు పెట్టరు, ఎలక్ట్రిక్ దీపాలు పెడతారు. అది కూడా వాళ్ళకి అవకాశం ఉంటే అటువైపుగా ఆ దారి వైపుగా పూజ మందిరం వైపు ఎప్పుడైనా ఓ 3-4 రోజుల్లో ఎప్పుడో అటువైపు పెడితే పొరపాటును స్విచ్ వేస్తారు. ఆయనకు అదే ఎక్కువ అన్నట్టు. మనకు మాత్రం అన్ని అష్టైశ్వర్యాలు వచ్చేసారు సమయానికి. ఓ దీపం కూడా వెలిగించరు. దీపం కూడా మన ప్రయోజనం కోసమే చెప్పారు, ఏం నష్టమేం లేదు అందులో. కర్పూర హారతి ఇచ్చుకోమన్నారు, దీపాన్ని వెలిగించుకోమన్నారు. కర్పూర హారతి వెలిగించుకున్నప్పుడు ఆ కర్పూరం క్యాంఫర్ అంటారు, అది మనకు చాలా ప్రధానమైన ధాతువు, అది శరీరానికి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకూడదంటే కర్పూర హారతి తీసుకోవాలి. ఈరోజు మనం ఆవిరి ట్యాబ్లెట్ ఒకటి కనిపెట్టారు చూడండి. ఈ మధ్య మనం శుభ్రంగా పసుపుతో ఆవిరి పెట్టేవాళ్ళు, ఎంత బాగుండేది. పసుపు యాంటీబయాటిక్. ఇప్పుడు ఆవిరి ట్యాబ్లెట్ కనిపెట్టారు. వేడి నీళ్ళలో ఆవిరి ట్యాబ్లెట్ పడేస్తే అది కరుగుతుంది. నెమ్మదిగా ఏదో జెండు బాం వాసన, ఏదో తొండా బాం వాసన ఏదో ఒకటి వస్తుంది. దాని నుంచి ఆవిరి పట్టాలి మనం. ఆ ఆవిరి పట్టే ట్యాబ్లెట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ క్యాంఫర్. అందులో ప్రధానమైన మిశ్రమం క్యాంఫర్ అంటే కర్పూరం. మరి అదే కర్పూరాన్ని కర్పూర హారతిలో తీసుకోవయ్యా అని మన సంప్రదాయం చెప్పి, ఏది చేదస్తంగా చెప్పలేదు. ఏం చేసినా అది మనకు ఆరోగ్యం. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఏర్పాటు చేశారు. కాస్త భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచైనా దుర్వాసన వస్తే మన దృష్టి కుదరదు. అగరబత్తులు వెలిగించుకోవయ్యా, సువాసన వస్తుంది, దృష్టి కుదురుతున్నాను. వేరే దీపాలు ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఓ చిన్న దీపం వెలిగించుకోవయ్యా, కాస్త దృష్టి కుదురుతున్నాను. దీపం ఒక్కటే ఉంటుంది కాబట్టి దృష్టి భగవంతుడు ఈ ఒక్కదాని మీదే పెట్టాలనేది ప్రతీకాత్మకంగా చెబుతున్నారు మనకు. 100 విషయాలు ఆలోచించుకో, 24 గంటల్లో నువ్వు భగవంతుడికి ఇచ్చేదే 5 నిమిషాలు. ఆ 5 నిమిషాలు ఇతర విషయాలు ఆలోచించకుండా దీపం మీద దృష్టి పెట్టు. దీపం మీద దృష్టి పెట్టినా భగవంతుడు మనకు కరుణిస్తాడండి. ఎందుకంటే ఆ దీపం మనకి వెలిగే దీపాన్ని గమనిస్తే అందులో సృష్టి స్థితిలయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు ఉన్నాయి ప్రతీకాత్మక. సరిగ్గా దీపం వెలిగించినప్పుడు ఆ ఒత్తి దగ్గర వెలిగించే కొస ఉందే, అది సృష్టి. దీపం అక్కడే కదా మరి సృష్టి చేయబడింది. అది బ్రహ్మదేవుడికి ప్రతీక. మధ్యలో దీపం కాస్త ఒత్తుగా తయారవుతుంది. కొస దగ్గర కాస్త సన్నగా ఉండి కొద్దిగా నీలవ రంగు ఆ ఛాయలో, బంగారపు ఛాయలో ఉండి, అది బ్రహ్మదేవుడికి ప్రతీక. మధ్యలో కాస్త ఒత్తుగా తయారవుతుంది, అది విష్ణుమూర్తికి ప్రతీక, స్థితికారకుడైన విష్ణువు. తర్వాత అంతా అయిపోయాక దీపం పైకెళ్ళి లైవ్ అయిపోతూ ఉంటుంది. ఎవరిలో లైవ్ అవుతాం? మనం అందరం పరమశివుడిలో లైవ్ అవుతాం. అది లయకారకుడైన రుద్రుడికి ప్రతీక. దీపంలో కూడా ఇన్ని అర్థాలు పెట్టారు మనవారు. ప్రతిదాన్ని తిరస్కరిస్తూ పోయి మాకు ఆరోగ్యాలు బాగుండటం లేదు, ఆనందంగా ఉండలేకపోతున్నాం అంటే ఎలా కుదురుతుంది? అంత జీవన విధానాన్ని మన పూజా విధానంలోనూ మన ఆహార విహారాల్లోనూ మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. వాడుట త్రోసివేయుట అలవాటుకు మారెను జీవితాన, కాపాడు కృతజ్ఞతలు గనము వస్తువులైన మనుష్యులైనను. మనుషుల్ని వస్తువుల్ని ఒకటాగే చూస్తున్నాం మనం. వాడటం తోసివేయటం అలవాటు అయిపోయింది. ఓ సీసా కొన్నాం, ఏదో కొన్నాం, ప్లాస్టిక్ సీసా కొన్నాం. ఈరోజు ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అవుతుందో కాస్త ఆధునికమైన విషయాలు కూడా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. ఈ మధ్య సర్దార్ అని ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా. సూర్య గారు తమ్ముడు కార్తీ నటించాడు. ప్లాస్టిక్ సీసా వాడటం వల్ల ఎంత వినాశనం ఏర్పడుతుందో ఆ సినిమాలో చెప్పారు. ప్లాస్టిక్ సీసా వాడటం. మనం అరటి డొప్పల్లో మనం ప్రసాదాలు పెట్టుకున్నాము. ఆకులను చక్కగా అక్కడి నుంచి ఆకులు అవి తీసుకుని చక్కగా ప్రసాదాలు తయారు చేసుకున్నాము. ఈ మధ్య అది ఎక్కడో దేశంలో జర్మనీ అనుకుంటా, అక్కడెవరో పేటెంట్ హక్కులు వేశారట. దేని మీదట? వాళ్ళు కాగితంతో పళ్ళేలు తయారు చేశారట. ఇది ఎక్కడ వీళ్ళు? మా దేశంలో మునులు ఋషులు ఉన్న కాలంలో ఉన్నాయి కాగితం పళ్ళేలు. ఇప్పుడేమిటి కొత్తగా వచ్చేది? వాడు దాని మీద పేటెంట్ వేస్తారట. అంటే మనం ఎంత నిద్రపోతున్నామో చూడండి. ఇలా అంటున్నందుకు మరోలా అనుకోవద్దండి. మన ఋషులు మునులు గొప్ప శాస్త్రవేత్తలను మనం ప్రకటించుకోకపోవటం వల్ల ఈరోజు ప్రతిదీ కొత్తదే. ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ అట, దానికి పేరు పెట్టాడు వాడు. ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ అట, అంటే ప్రకృతికి ఏ హాని చేయదుట. మరి మాకు తెలియదు, నువ్వు కొత్తగా చెప్పొచ్చు ఇక్కడ. అంతకుముందు మనం ఆ పళ్ళేలు వాడలేదా? ఇప్పటికీ కూడా మనం ప్రసాదాలకు అవి వాడుతున్నాం కదండి. ఏది మనం కనిపెట్టినా చక్కగా మళ్ళీ ప్రకృతిలో జీర్ణం అయిపోతుంది. ప్రకృతికి ఏ హాని తలపెట్టం. అన్నింటికి మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నింటికి మనం వాడాలి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దగ్గర వచ్చాక మనం దాన్ని ఎక్కడ జీర్ణం చేయలేకపోతున్నాం. మనం ఏదో అనుకుంటున్నాం, ఇక్కడి నుంచి తీసాం, ఆ చెత్తపుట్లో వేసాం కదా, మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం. ఆ చెత్త అంతా ఎక్కడ పేరుకుంటుంది? ఊరి చివరి ఎక్కడో వెయ్యాలి కదా, అది భూమిలో కలవదు, ఏం కదు. పరబ్రహ్మ పదార్థం కంటే జటిలమైన పదార్థం ప్లాస్టిక్. పరబ్రహ్మ పదార్థమైనా మనకు అర్థమవుతుంది, కానీ ప్లాస్టిక్ అర్థం అవ్వదు, అది జీర్ణం కాదు. ఈ వ్యవస్థ అంతటిని మన వాళ్ళు వ్యతిరేకించారు. ఒక చిన్న ప్లాస్టిక్ సీసా వాడతాడు, కనీసం చెత్తపొట్లో కూడా వేయడు, కారు అద్దం దించుతాడు, విసిరి పారేస్తాడు అవతలవాడు మొహం మీదకి. ఇది ఎక్కడ దుర్లక్షణాలు? ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతి నేర్పించింది. మరి అసలు వస్తువు వాడటం పడేయటం అనేది ఉండదండి.
అన్ని విషయాల్లోనూ ఆలోచించండి. మన వాళ్ళు ఏ తక్కువ వస్తువులతో బ్రతికేవారు. ఎందుకురా ఇన్ని వస్తువులు, అసలు ఇన్ని బెడ్రూమ్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఈ మధ్య చూశాను నేను, ఏకంగా 6 బెడ్రూములు గదులుట. 6 బెడ్రూమ్లా? కళ్యాణ మండపమా ఇల్లా? ఏం చేసుకుంటారు 6 బెడ్రూమ్లు? పోనీ అది ఏమన్నా ఉమ్మడి కుటుంబమా? సరే, అన్నయ్య, తమ్ముడు, అక్కయ్య, చెల్లి అందరూ కలిసి ఉంటారు అనుకుందాం. అప్పుడు 6 కాకపోతే 17 కట్టుకోండి, ఎవరు వద్దాం లేదు. ఉండేది లింగునెట్టుకోమని ఇద్దరు, దీనికి 6 బెడ్రూమ్లు ఎందుకండి బాబు? ఈ ఇద్దరే, దీనికి 6 బెడ్రూములు గదులు ఎందుకు? అది మళ్ళీ ఏకంగా 8,000 చదరపు అడుగులు. ఏమిటి ఎందుకు 8,000 చదరపు అడుగులు ఇల్లు ఎందుకు? ఇదే సాధారణ జీవనాన్ని వ్యతిరేకించాము. మళ్ళీ ఈ 6 పడక గదుల్లోనూ 6 పెద్ద పెద్ద మంచాలు, వాటికి తగిన ఏర్పాట్లు. ఎవరన్నా పడుకుంటారా అసలు వచ్చేవాళ్ళు? అంటే ఎప్పుడైనా మా మామయ్య గారు అత్తయ్య గారు వచ్చినప్పుడు పండక్కో పబ్బానికో 10 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా, మనం రానియం కదా అప్పటి వరకు. అందుకని ఎప్పుడో మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఏ పిల్లవాడు బారసాలకు పిలవకపోతే పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారని అప్పుడప్పుడు అమ్మ నాన్న అత్తమ్మ వాళ్ళని పిలుస్తుంటాం కదా. అలా పిలిచినప్పుడు వాళ్ళు పడుకోవడానికి ఉంటుందని మనిషి ఇప్పటి నుంచి పెద్ద మంచం కొంటాడు. ఆ మంచం కూడా ఏమైనా పోనీ మడత మంచమా, మడత పెట్టి పక్కన పెడతావా అంటే లేదా, పెద్ద మంచం. దాన్ని కదపడానికి 10 మంది మగవాళ్ళు 10 మంది ఆడవాళ్ళు వస్తే తప్ప అది కదలదు. నడవడానికి చోట్లేదు. విస్తరిస్తున్న వస్తు సంస్కృతి అంటే ఇది. మనుషులు ఉండి వస్తువులను ఆస్వాదిస్తున్నాము అంటే పర్వాలేదు, మనుషులు ఉండరు, వస్తువులు ఎక్కువైపోయినాయి, దీనివల్ల ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంత ఖర్చు మనం పక్కింటి వాళ్ళు పెట్టేసరికి మనకు సహజంగా కొంత పోటీ అనిపిస్తుంది. మనం కూడా అదే ఉద్యోగం చేస్తున్నాం. వాళ్ళేమో ఏకంగా 6 గదులు ఇల్లు కట్టారు, 6 పడక గదులు ఏర్పాటు చేసుకున్నారు, 6 పరుపులు కొన్నారు, 6 మంచాలు కొన్నారు. మనం 8 కట్టేసి 8 పరుపులు 8 మంచాలు కొందామని చెప్పి ఈఎంఐ పేరు మీద ఈఎంఐ మొదలు పెట్టేస్తాడు. ఈఎంఐ గురించి నేను కంటే మా నాన్నగారు చెబితేనే చాలా బాగుంటుంది. దాన్ని శుభ్రంగా ఆయన నెలమాసికంతో పోల్చారు. ఈఎంఐ అంటే ప్రతీ నెల జరిగే క్షవరం, అది ప్రతీ నెల 1వ తారీఖున మొత్తం క్షవరం అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఆధునిక తరంలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఎదురవుతున్న సమస్య ఇది. అలా జీతం పడుతుంది 1వ తారీఖు 2వ తారీఖు, 70,000 పడుతుంది. సహజంగానే జీతం పడితే ఆనందంగానే అనిపిస్తుంది. నాకు కూడా ఆనందమే, దానికి ఉంది. డబ్బులు పడితే ఎవరికి కాదు, నాకు కూడా ఆనందమే. ఆ డబ్బులు పడతాయి. పడగానే నెమ్మదిగా ఇంకో బ్యాంక్ వస్తుంది. కారు కొన్నావు కదా మొన్న, ఈఎంఐ 8,000 కట్టాను. సరే కారు కొన్నాం కదా, ఇది సౌకర్యం అది తప్పదు కాబట్టి పోతే పోయిందిలే 8,000 అనుకుంటాడు. మొన్న ఇల్లు కొన్నావు కదా, పెద్ద 6 బెడ్రూమ్లు ఇల్లు, దానికి 20,000 కట్టాడు. సరే మనం అనుకున్నదే కదా, 20,000 పోయిందా, పర్లేదు పోయింది. ఇలా ఇంకొకటేదో వస్తుంది. మొన్న ఈ మధ్య ఫోన్లకు కూడా ఈఎంఐనే. ఫోన్ కూడా సంపూర్ణంగా కొనరు. ఫోన్ 5,000 10,000 ఉంటే కొనేసేవాళ్ళు, ఒకటేసారి కొనేస్తాం. ఫోన్ 70,000, అందరూ యాపిల్ ఫోనే వాడాలి, అందరూ OnePlus వాడాలి, 80,000 ఫోన్ వాడాలి అనేసరికి ఏం చేస్తున్నాం? ఇది నేను ఎవరిని అంటం లేదండి, మాకు కూడా ఎదురవుతున్న పరిస్థితి లేదు. కాకపోతే భగవంతుడి దయ వల్ల మేము ఎప్పుడు నా జీవితంలో నేను ఇంకా ఈఎంఐ కట్టే పరిస్థితి రాలేదు. అంతవరకు వస్తే మా నాన్నగారి కాళ్ళ మీదనే పడిపోతాను, కానీ నేను ఈఎంఐ కట్టను. నాన్నగారు నా వల్ల కావటం లేదు, నాన్నగారు నాకు బతకటం, మీరు ఏమైనా మార్గం చూపించండి అంటే అంత నీరసం నాకు ఎలాగో లేదు. నేను చదువుకున్న విద్య మీద నాకు నమ్మకం ఉంది, నేను నిలబడగలనే ధైర్యం నాకు ఉంది. ఎట్టి పరిస్థితులు ఈఎంఐ అయితే కట్ట. కారు కొనాలనిపించింది, అది 9 లక్షల కారు, మన దగ్గర 9 లక్షలు ఉంటేనే కొనేది. 8,50,000 ఉందనుకోండి నా దగ్గర, నేనైతే 6 నెలలు ఆగి ఆ మిగిలిన 50,000 సంపాదించి నా కళ నేను తీర్చుకుంటాను. దానికి ఉంది, అందులో అధర్మం ఏమీ లేదు. కానీ మన దగ్గర ఉండేదేమో 25,000, కారేమో 9 లక్షలు, ఈఎంఐ కట్టేసి మొత్తం వినాశనాన్ని కోరి తెచ్చుకుంటారు. అకౌంట్లో డబ్బులు పడి ఇంకా 10 నిమిషాలు అవలా టకా టకా టకా. తిరుపతిలో క్షవరం ఇప్పుడు చెప్పుడు వస్తుంది చూడండి, అలా షిక్ 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 మీద మొత్తం పోతూ ఉంటుంది. చివరికి మొత్తం అయిపోయి మైనస్లోకి వెళ్ళిపోతుంది బ్యాలెన్స్. అప్పుడు వచ్చిన మరికొత్త వినాశనమే క్రెడిట్ కార్డు. ఏమైంది, డబ్బులు అయిపోయా, ఏం పర్వాలేదు, క్రెడిట్ కార్డు కట్టాయి, శుభ్రంగా వాడేసుకో. క్రెడిట్ కార్డు ఏం పోయింది, హాయిగా ఖర్చులన్నీ గీకేసుకో. పిన్ను కొడితే సరిపోతుంది. ఆ పిన్ను నువ్వు కొట్టినా ఒకటే, వాళ్ళు కొట్టినా ఒకటే. ఈ మధ్య ఇంకా వినాశకారైన కార్డులు వచ్చాయి, వాటికి పిన్ను కూడా కొట్టని అవసరం లేదు. కార్డు అలా చూపిస్తే చాలా స్కాన్ అయిపోతుంది. ఆ కార్డు పోయింది అనుకోండి, పరిస్థితి ఏమిటి మరి? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఇవేవీ లేనప్పుడు, బ్యాంకులు అవి వ్యవస్థ ఉన్నప్పుడు, బ్యాంకుకు వెళ్ళి మనిషి డబ్బులు తీసుకురాగలిగినప్పుడు ఎంత సుఖంగా ఉండేదండి. నాన్నగారు పలానా అవసరం అంటే, ఒరే ఈ నెలకు ఒకసారి నేను బ్యాంక్కి వెళ్ళగలనరా, మాటిమాటికి అన్నిసార్లు డబ్బులు ఇవ్వరు, ఈ నెలకు 20,000 అంతే, ఈ నెలకి ఇదే ఖర్చు, సర్దుకోండి అందరూ అనేవారు. అందరూ సర్దుకునేవారు. ఇప్పుడు ఎక్కడ అసలు సర్దుబాటు తత్వం అనే మాటే లేదు. జీవితాల్లోనూ లేదు, వస్తువుల్లోనూ లేదు, ఆర్థిక వ్యవస్థలోనూ కూడా సర్దుబాటు తత్వం లేదు. అందుకే మన కష్టాలు మనం కోరి తెచ్చుకుంటున్నాం శుభ్రంగా. ఆ క్రెడిట్ కార్డు అంటాడు, గీసినంతసేపు బాగానే ఉంటుంది క్రెడిట్ కార్డు, దాని లిమిట్ ఎంత ఉంటే అంతా ఏకొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఎవరు కట్టాలి? తర్వాత కట్టేది మనమే కదా. ఏం విష్ణుమూర్తి ఏం మనకి ఇవ్వడు కదా, మనమే కట్టుకోవాలి. మళ్ళీ ఎవరి మీద ఆధారపడలేము. ఇలా ఒకదానికొకటి మనం వస్తువులను జోడించుకుంటూ వెళ్ళిపోయి
అందుకే వాడుట త్రోసివేయుట అలవాటుగా మారెను జీవితాన కాపాడు కృతజ్ఞతలు గనము. అటు వస్తువు మీద మనకి కృతజ్ఞత లేదు, అటు మనుషుల మీద కృతజ్ఞత లేదు. మనిషినైనా వాడిపడేయటమే, వస్తువునైనా వాడిపడేయటం. అమ్మా నాన్నలు ఎంతవరకు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టే వరకు పెట్టేస్తే ఇంక వాళ్ళతో మనకి పని ఏమిటి అసలు? ఆస్తి దస్తావేజుల మీద వాళ్ళు సంతకం పెట్టే రోజే వీడి జీవితంలో అత్యంత శుభదినం. వాళ్ళు సంతకం పెట్టే వరకు వాళ్ళు మర్యాదగా చూసుకోవటం, అయిపోయాక బయటికి గెంటేయటం. నీ పిల్లాడు చూశాడు, నువ్వు మీ అమ్మని గెంటేయటం, నీ పక్కనే కూర్చొని చూశాడు వాడు. రేపు చక్కగా మనకి ఏది తగిలితే అది వెనక్కి వచ్చేస్తుంది కదా, వాడు ఎంతకంటే అన్యాయంగా నిన్ను గెంటేస్తాడు. ఇది ఎక్కడికి పోదు, తల్లిదండ్రులను పెట్టిన బాధ ఎక్కడికి పోదు, అంతకంతా మనం భరిస్తాం. అసలు తల్లిదండ్రులను ఆశ్రయించగలిగితే సృష్టిలో లేనటువంటి అష్టైశ్వర్యాలు మనకు పట్టి తీరతాయి ఆశ్రయించగలిగితే. ఇదేం నేను ఆశ్చర్యంగా చెబుతున్న కథ కాదు, వినాయక చవితి కథలో సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట. ఎక్కడెక్కడో నేను తీర్థక్షేత్రాలని తిరగలేను నాన్నగారు, నా శరీరం చూశారు కదా మీరు, నాకు ఆయనకి పోటీ పెడతా, కుమారస్వామికి పోటీ పెడతారు. ఆయనేమో సన్నగా ఉన్నాడు, ఆయనకేమో నెమలి వాహనం, నేనేమో లావుగా ఉన్నాను, ఉండరాళ్ళని తిన్నాను, నాకేమో ఎలుక వాహనం. అనింద్యుడు వాడి పేరు, పాపం పేరు చాలా మంచి పేరు అనింద్యుడు. వాడేమో కదలలేడు, నేను తినేసి ఉన్నాను ఇప్పుడు కదలలేను, పోయి మీరు మా ఇద్దరికి విఘ్నాధిపత్యం కోసం ఈ పోటీ పెట్టడం ఏమిటి నాన్నగారు అంటే, గణనాథ నేను నీకు అన్నీ చెప్పను, నీకు అన్ని విజ్ఞతలు ఉన్నవాడివి, అన్ని విద్యలకి ఆద్యుడివి నువ్వు, నీకు నేను ప్రత్యేకించి చెప్పేది ఏమిటి, కాస్త లోతుగా ఆలోచించు, సూక్ష్మం నీకే తడుతుంది. అన్నిసార్లు శక్తి పనిచేయదు, యుక్తి కూడా చాలాసార్లు పనిచేస్తుంది. అప్పుడు వినాయకుడు ఆలోచించి అన్ని సరస్సులు అన్ని లోకాలు సంతరించిన తిరిగిన దానికంటే తీర్థయాత్రలు చేసిన దానికంటే పుణ్యం అన్ని సకల శుభాలు పార్వతీ పరమేశ్వరుల పాదాల యొద్దనే ఉన్నాయి కదా. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని శివానంద లహరి స్తోత్రంలో ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కదా, ఆ పాదాలలోనే అన్ని శుభాలు ఉన్నాయని చెప్పారు కదా. పరమశివుడు పార్వతీదేవి పక్కన పెట్టండి, మా అమ్మా నాన్నల పాదాలలో అన్ని శుభాలు ఉన్నాయి అని వినాయకుడు భావన చేసి, నేను తిరగకపోతే తిరగను, శుభ్రంగా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాను. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు శుభ్రంగా స్నానం చేసేసి శుభ్రంగా తువ్వాలు పిండుకుంటూ వచ్చేస్తాడు, భుజం మీద వేసుకుని వచ్చేస్తాడు. ఆయనకు అర్థం కావట్లేదు విశేషం. ఇక్కడేదో కుమారస్వామి ఏదో తప్పు చేశాడని కాదు, అలా అనుకోక్కర్లేదు. మనకి ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి కాబట్టి, అన్నదమ్ముల మధ్యలో ఆస్తులకు సంబంధించిన తగాదాలు వస్తాయి కాబట్టి అవన్నీ వదిలేయండి రా అబ్బాయి, ముందు అమ్మా నాన్న గౌరవంగా చూసుకోండి. అమ్మా నాన్నల విషయంలో ఒరే ఇప్పటిదాకా నేను 4 రోజులు పెట్టుకున్నాను కదా, ఈ 4 రోజులు నువ్వు పట్టుకెళ్ళు అని కాకుండా, అన్నయ్య ఎంతసేపు నీ దగ్గరే ఉంటున్నారా, నాకు కూడా అవకాశం ఇప్పించరావు 10 రోజులని బతిమాలుకునే తరం రావాలి. అప్పుడు బంధాలు నిలబడతాయి. ఎంతసేపు నీ దగ్గరే ఉంటున్నారా, నా దగ్గరికి పంపించరా, వాళ్ళకి సేవ చేసుకోవడం అంటే భాగ్యం రా, ఎన్నో జన్మల పుణ్యం రా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం అంటే, ఆ భాగ్యాన్ని నాకు కూడా ఇప్పించరా అనుకోవాలి. అటువంటి వాడి దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి అష్టైశ్వర్యాలు, వెతుక్కుంటూ వస్తాయి. నాకు వద్దు మొర్రో అనుకుంటే వచ్చి మీదడిపోతాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనం అంత బలమైన. వస్తువులను వాడడం మానేస్తే ఇంతకుముందు మనకు అవసరం బట్టి వస్తువు పుట్టేది, ఇప్పుడు వస్తువు చూడగానే వాడబుద్ధి అవుతుంది. అంత తేడా అయిన తరంలో ఉన్నాం. ఒక్క వస్తువు కొనడానికి పెడితే అనేక వస్తువులు మనకు ఆకర్షణగా కనపడతాయి. ఇది లేకపోతే జీవితం గడవదేమో, ఇంతకుముందు గడిచింది కదా, ఇప్పుడు కూడా అలాగే గడుస్తుంది, ఏం పోయిందట, ఉన్నంతలో సర్దుకోవచ్చును కదా. కానీ వస్తువులను పెంచేసుకున్నాం, విపరీతంగా ఇంటి నిండా వస్తువులు పెరిగిపోయాయి. తర్వాత మనుషులతో మాట్లాడటం మానేసాం. ఈ విస్తరిస్తున్న వస్తు సంస్కృతిని మనం ఆపగలిగితే మాత్రమే అప్పుడు మన మానవ సంబంధాలు నిలబడే అవకాశం ఉంది. మన వంటలో, మన ఆహార విహారాలలో, మన దైనందిన జీవితంలో కూడా మనం వ్యాయామాన్ని, భక్తిని అలవాటు చేసుకుంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం. అంత ధైర్యంగా బ్రతకగలిగిన తరం మనం. ఈరోజు ఆ తరాన్నంతా నానా మాటలు అనేసి ఇప్పుడంతా మళ్ళీ తరం అంతా వెనక్కి పెడుతోంది. అదే అమెజాన్లోను, అదే ఫ్లిప్కార్ట్లోను, అదే ఆన్లైన్ మాధ్యమాల్లోనూ ఇప్పుడు అన్నీ కూడా అగరబత్తులు కొనుక్కోండి, ఆవు పిడకలు కొనుక్కోండి, శుభ్రంగా పడుదోము పుల్లలు కొనుక్కోండి, ఎకో ఫ్రెండ్లీ టూత్ బ్రష్ అంటే ఈ వేప పుల్ల అనమాట, వేప పుల్ల 10వ ప్యాకెట్లో పెట్టి అమ్ముతాడు. ఇంకొక ఆశ్చర్యం కూడా వచ్చింది, మీరు అపోలో ఫార్మసీకి వెళ్ళి చూడండి. నేను కంపెనీ వాడిని అంటం లేదు కానీ చార్కోల్ టూత్ బ్రష్ అని కనిపెట్టాడు. చార్కోల్ అంటే ఏమిటో, అదేమన్నా పెద్ద విజ్ఞాన శాస్త్రమా? బొగ్గు తీసి ఒకప్పుడు శుభ్రంగా పళ్ళు తోముకునేవారు. ఈ వేలుతో తోముకున్నప్పుడు డెంటిస్ట్ అవసరం పడలేదు. ఇప్పుడు బ్రష్తో తోమాక సెన్సిటివ్, అల్ట్రా సెన్సిటివ్, మీడియం, సాఫ్ట్, హై సాఫ్ట్ ఉన్నా కూడా డెంటిస్ట్ అవసరం పడుతుంది. మరి వేలుతో తోముకున్నప్పుడు, పూల తోముకున్నప్పుడు ముందు తరాలు వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదా. ఇప్పుడు అవన్నీ మనం ఆన్లైన్లో కొనుక్కుని తలనొప్పి తెచ్చి పెట్టుకోవాలన్నమాట. చార్కోల్ టూత్ బ్రష్ ఏమిటిట, మేము అసలు ప్లాస్టిక్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో బొగ్గుతో తయారు చేసిన టూత్ బ్రష్ ఇది. బొగ్గు వాడుకుంటే అయిపోయేది, మరి టూత్ బ్రష్ ఎందుకు? ఇంకో వస్తువు కాకపోతే సుఖంగా ఉండేవాడిని చెడగొట్టి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ లైఫ్, ఆర్గానిక్ ఫార్మింగ్, సహజమైన జీవన విధానం, సహజమైన బెల్లం అండి. ఇదో పెద్ద విడ్డూరం. ఒకప్పుడు ఉన్న బెల్లం అంతా సహజమైందే.
మనల్ని శుభ్రంగా బెల్లం స్టైల్ కాదండి, షుగర్ ఉండాలండి, అలా అప్పటికప్పుడు పని అయిపోవాలండి. బెల్లాన్ని దంచి దాని మొక్క తీసి వేసి ఓపిక లేవు కదా, అందుకని ప్రాసెస్డ్ షుగర్ వాడటం అలవాటు అయిపోయింది మనకు అన్నింటి. దానివల్ల అనేక వ్యాధులు, డయాబెటీస్, లావైపోటారు, ఎసిడిటీలు, అన్ని రోగాలు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ ఏం చెబుతున్నారు, సాధారణ జీవనం అండి, ప్రకృతి జీవనం అండి, మా దగ్గర ఆకులు అలములు మాత్రమే వాడతారండి, బెల్లం సహజమైనది దొరుకుతుందండి, తాటి బెల్లం అండి అని ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తారు. ఇదే తాటి బెల్లం ఒకనాడు 20కో 30కో దొరికేది, ఇప్పుడు 250 పెట్టి అమ్ముతున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నాం, ప్లాస్టిక్ కాదు కదా, సహజమైన ఆహారం కదా అని చెప్పి ఆశ్చర్యపోయి తరం మేము న్యాచురల్గా బతుకుతామండి, దీనికి ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ, అందుకని సహజంగా బతకడం కోసం బెల్లం కొంటామండి అని చెప్పి 250 పెట్టుకో అన్నాడు. అంటే మనం ఎలా బ్రతకాలి అనేది ఈ ఆన్లైన్ మాధ్యమాలు, కంపెనీలు నిర్దేశిస్తున్నాయి. మనం ఎలా బ్రతకాలో మనం నిర్ణయించుకోవాలి. నన్నయ్య గారు భారతంలో చెబుతారు, ఒక కుటుంబానికి, ఒక కుటుంబ వ్యవస్థ, గృహస్థాశ్రమంలో 4 మూల స్తంభాలు ఉంటాయి. ఏదైనా ఇల్లు ఒక సాధారణమైన నిర్మాణం చేయాలంటే 4 స్తంభాలు ఉండాలా వద్దా? ఒక స్తంభం మీద నిలబడదు కదా. పరీక్షితుల వారంటే ఆ శాపం నుంచి తక్షకుడు ఎక్కడ కాటేస్తాడో అని శాపం నుంచి తప్పించుకోవడానికి ఒంటి స్తంభం మేడ కట్టారు అని మనకు సరదాగా పురాణాల్లో చెప్పారు. పాము ఎక్కలేదు కదా. కానీ సాధారణమైన నిర్మాణం మనం ఏది చూసుకున్నా కూడా 4 స్తంభాలు ఉండి తీరాలి. అలాగే గృహస్థాశ్రమం అనే ధర్మం నిలబడాలంటే 4 స్తంభాలు ఉండి తీరాలి. మొదటి స్తంభం భర్త, రెండవ స్తంభం భార్య. ఇలా అన్నాం కదా, మమ్మల్ని మొదటి వాళ్ళు అనలేదు, వాళ్ళని రెండో వాళ్ళు అనలేదు, లెక్కలు కట్టుకోకూడదు. కావాలంటే భార్య మొదటి స్థానం, భర్త రెండవ స్థానం, ఎలా అనుకున్న ప్రమాదం లేదు. ఈరోజు ఏది చెప్పినా ప్రమాదమే. ప్రవచనకర్తలు ధర్మం చెప్పకూడదు, గురువులు ధర్మం చెప్పకూడదు, తల్లిదండ్రులు ధర్మం చెప్పకూడదు. మరి ఎవరు చెబుతారు? ర్యాప్ సింగర్ చెబుతాడా ధర్మం? ప్రవచనకర్తలు కూడా ధర్మం చెప్పకపోతే ఇంకెక్కడికి పోతుందండి ప్రపంచం? మాకు అర్థం కాదు. మహానుభావులు, పెద్ద వాళ్ళు, పురాణకర్తలు ఎన్నో గ్రంథాలను చక్కగా గ్రంథాలను నిక్షిప్తం చేసుకున్న వాళ్ళు మెదడులో మనం మేలుగోరి 4 మాటలు చెబితే దానికి కూడా పెడార్థాలు లాగితే ఏం చెబుతామండి? మంచి చెప్పేవాళ్ళని చెప్పనియాలి. ప్రజాస్వామ్యం కదా, ఎవరు ఏదైనా చెప్పొచ్చు కదా. అధర్మంగా ఎన్నైనా అనేయచ్చు. హిందూ దేవతల్ని ఎలా పడితే అలా తిట్టియచ్చు సామాజిక మాధ్యమాల్లో, వాళ్ళని ఎలా పడితే అలా అవమానించేయచ్చు. ధర్మంగా బ్రతుకురా నాయన అని చెప్పడానికి మేము భయపడాలా? పొరపాటును కూడా భయపడి నా ప్రాణం అయితే వదిలేస్తాను కానీ నేను భయపడ. మా నాన్నగారు అలవాటు చేసిన ధైర్యం అది. రేపు వదిలేయడానికి సిద్ధం ఈ ప్రాణం, రేపు వదిలేస్తాను అవసరమైతే, ఏం పర్వాలేదు. ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎందుకు భయపడాలండి? అంత అర్థాలు తీసేసుకునే తరాలు తయారైంది. ఆ లోతైన విషయాలు మనం అర్థం చేసుకుని ధర్మాన్ని ఆచరిస్తే మన దైనందిన జీవితం అంత బాగుంటుంది. అందుకే గృహస్థాశ్రమ ధర్మాల్లో మొదటి స్తంభం భర్త, రెండవ స్తంభం భార్య, మూడవది సంతానం. 3 స్తంభాలు బాగానే చెప్పారు. 4వది చెబితే మనం అందరం ఆశ్చర్యపోతాం. అంటే పెద్దవాళ్ళు కావ్యాలు చదువుకున్న వాళ్ళకైతే ఇది ముందే తెలిసిన విషయం, ఇదేం రహస్యం ఏం కాదు. కానీ 4వ స్తంభం సత్యం అని చెప్పారు మహానుభావులు. 4వ స్తంభం సత్యం అట. తండ్రి బాగానే ఉన్నాడు, తల్లి బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, సంతానం. మూడవ స్తంభం సంతానం ఉన్నారు. అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం తేడా లేదు, అబ్బాయికి అమ్మాయికి ఎవరైనా సంతానం. ఆడపిల్ల అయితే అమ్మవారు, అబ్బాయి అయితే ఈశ్వరుడు. అంతకంటే ఏమిటి తేడా? ఇద్దరిలో ఏమైనా భేదం ఉందా? ఇద్దరిలో ఏమైనా తేడా ఉందా? ఏదైనా భగవత్ ప్రసాదమే. 4వ స్తంభం సత్యం అన్నారు. అంటే అటు సంతానం కానీ, భార్య కానీ, తండ్రి కానీ, భర్త కానీ, వీళ్ళందరూ కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే గృహస్థాశ్రమం నిలబడుతుంది. అంటే కుటుంబ జీవన విధానం, మనం 4 ఇంట్లో ఉన్నప్పుడు 4 కూడా సత్యానికి కట్టుబడి ఉంటేనే ఆ సంసారం కలకాలం పాటు వర్ధిల్లుతుంది. భార్య భర్తకి అబద్ధాలు చెప్పి, భర్త భార్యకి అబద్ధాలు చెప్పి, పిల్లల తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పి, తల్లిదండ్రులేమో పిల్లలకి ఇచ్చిన మాటలు తప్పేసి, మరి సంప్రదాయం నిలబడాలి, మానవ సంబంధాలు నిలబడాలి, విడాకులు జరగకూడదు అంటే జరగవు. సత్యానికి కట్టుబడి తీరాలి. ఒక తప్పు చేసి మొహమాటం లేకుండా ఒప్పేసుకో. పురాణాల్లో కూడా అనేక కథలు చెప్పారు కదా. పారిజాతాపహరణంలో, రుక్మిణీ కళ్యాణం, అనేక ఘట్టాలలో నేరుగా భగవంతుడు కూడా సత్యభామని కాస్త ప్రీతి చేసుకోవటానికి సరదాగా కాస్త ఏదో ప్రణయ కలహాలు ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఇబ్బందులు పడినవి చెప్పారు కదా. అదేం అవమానం కాదు. ఒక తప్పు చేసి ఒప్పేసుకో, నేరుగా వెళ్ళి నా తప్పు జరిగింది, ఇంకెప్పుడు జరగదు. ఎవడి ముందు ఒప్పుకోవటం కంటే నీ ముందు ఒప్పుకోవటం మంచిది. ఇది సత్యం, ఇది అబద్ధం కాదు. ఇంకో అబద్ధం చెప్పి నేను బ్రతకలేను, రాత్రి నిద్ర పట్టదు నాకు అని నేరుగా చెప్పేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని, ఫోన్ లేవయ్యా, కావాలని అయితే చేయవు కదా, తెలుసో తెలియక చేసేవలే, నేను సర్దుకుంటాను, దానికే ఉంది, ఈసారికి ఎలా చేసుకుందామని ఆవిడ అంటుంది. ఆవిడ ఏదైనా అబద్ధం చెప్పినా ఆయనకి చెబితే సరిపోతుంది. వీళ్ళని ఇలా చూడడం ద్వారా మరొక తరం తయారవుతుంది.
అమ్మ నాన్న ఒకళ్ళకి ఇచ్చిన మాట ఒకళ్ళు తప్పరు. అమ్మ నాన్న సత్యానికి కట్టుబడితే సత్యానికే కట్టుబడతారు, ధర్మంగానే బ్రతుకుతారు. మా నాన్నగారు ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకోరు. మా అమ్మ ఎవరైనా మభ్యపెట్టినా కూడా ఎప్పుడూ మా నాన్నగారిని తప్ప ఇంకెవరిని చూడదు. మా నాన్న కూడా ఎంతసేపు మా అమ్మనే చూస్తాడు తప్పించి పెడచూపులు చూడడు. ఇవన్నీ తల్లిదండ్రులను చూసి కొత్త తరం నేర్చుకుంటారు. మనం కూర్చోబెట్టి పంచతంత్రుల కథలు చెబితే ఎక్కుతాయి, కానీ వాళ్ళు చూడడం ద్వారా వినడం ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు. వినడం ద్వారా మనం కథలు ఎక్కిస్తున్నాం, బాగానే ఉంది, కానీ చూడడం ద్వారాను ఇప్పుడు ఆ చిన్న పిల్లకి ఆ దేవుడి దగ్గర నుంచి చూడండి, ఆ అమ్మాయి సరదాగా ఎంత పని చేస్తుందో, ఏదో నమస్కారం చేస్తుంది, చేతులు ఇలా ఊపుతుందా, భజన చేయటం అలవాటు అయ్యింది. అలా ఏదో కాస్త దైవ సంబంధమైన విషయాలు చూపిస్తే వాళ్ళు సహజంగా అలవాట్లో పడతారు. మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్ అప్పచెప్పి కూర్చోబెడితే వాడేదో టెక్నాలజీ నేర్చేసుకున్నాడని మనం మెచ్చేసుకుని మా వాడు యూట్యూబ్ చూసేస్తాడండి, 4వ తరగతిలోనే అమెజాన్లో ఆర్డర్ పెట్టేస్తాడండి, ఇదేదో పెద్ద విజ్ఞానం అయినట్టు మనం చక్కగా భుజాలు చరిచేసుకుని ఎంత డెవలప్ అయిపోయాడో చూడండి అంటూ వాడు వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మనం ఆపాలి. వాడు ముంచేస్తాడు, కొంపలు ముంచేస్తాడు రేపు పెద్దడయ్యాక. ఇప్పుడు 4వ తరగతిలోనే వాడికి అమెజాన్లో ఆర్డర్ పెట్టడం, అక్కడ కార్డు మీద CVV కొట్టడం, నెట్ బ్యాంకింగ్, UPI ఇవన్నీ చేయడం తెలిస్తే 8 ఏళ్ళు వచ్చాక అవుతాడా? మొత్తం ఆస్తి అంతా పట్టుకుపోతాడు. అప్పుడు మనం బాధపడాలి. అటువంటివి నేర్చుకుంటున్నందుకు సంబరపడకూడదు, భయపడాలి. నీకు ఇది సంబంధం లేదు, 18 ఏళ్ళు వచ్చాక నీ జీవితం నీ ఇష్టం. అప్పుడు కూడా మిత్రుడిగా తల్లిదండ్రులు చెప్పవలసిన సలహాలు చెబుతూనే ఉంటాం. అలా జీవన విధానాన్ని నిర్మాణం చేసుకోవాలి తప్పించి స్వేచ్ఛ, హక్కులు, మనోభావాలు 18 ఏళ్ల లోపు పిల్లలకి హక్కులు మనోభావాలు లేవని మన రాజ్యాంగం కూడా చెబుతుంది. అంటే విపరీత పరిస్థితుల్లో వాళ్ళ మీద ఏదైనా హింస జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం, కానీ ప్రతిదానికి సంబంధించిన స్వేచ్ఛ అవసరం లేదండి. ఎంత అవసరమో అంతవరకే ఇవ్వాలి. మన సంప్రదాయంలో ఎప్పుడు కూడా ఏ విజ్ఞానాన్నైనా ఏ వయస్సులో ఎప్పుడు చెబితే మంచిదో అప్పుడే చెప్పారు. ముందే చెప్పడం అనేది ఎప్పుడు జరగలేదు. ముందు శతకాలు నేర్పించారు, తర్వాత కావ్యాలు నేర్పించారు, తర్వాత పురాణాలు అన్నారు, తర్వాత వేదాలు అన్నారు. నెమ్మదిగా పిల్లాడికి అలవాటు చేశారు. ఏది ఉన్నట్టుండి నేర్పించలేదు. నేరుగా వేద మంత్రాలు చిన్నప్పుడే పిల్లలకు నేర్పిస్తే అవి ఉచ్చారణ దక్షతతో వాడు పలికే అవకాశం లేదు. ఒక్కోసారి తప్పులు పలుకుతారు. వేద మంత్రాలు అలా తప్పులు పలకకూడదు. అందుకే మనం వేద పండితులను కూర్చోబెట్టి మీరే చేయగలరండి అని వాళ్ళకి మనం మర్యాదనిస్తాం. ప్రసంగం అయితే నేను చెప్పగలను, కానీ నేను వేద పండితుడిని కాదు కదా. వాళ్ళ ముందు మనం ఎప్పుడూ తక్కువే. వాళ్ళు వేద పండితులు కాబట్టి వాళ్ళు వేదంలో ఉన్న అనేక ధర్మాల గురించి వాడు చెబితే దానిని ఆధారంగా చేసుకుని కొన్ని పురాణాలు ఏర్పడితే దానిని ఆధారంగా చేసుకుని వచ్చిన కావ్యాల మీద ఎంతోమంది ప్రవచన పీఠంపై మహానుభావులు మాట్లాడితే ఈరోజు మా వంటి యువతరానికి కూడా 4 వేదికల మీద మాట్లాడే అవకాశం దక్కుతుంది. ఆ స్థాయిలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇంత సంప్రదాయం మనకు అలవడినప్పుడు గృహస్థాశ్రమ ధర్మంలో తండ్రి కానీ పిల్లలు కానీ సంతానం కానీ ఇలాగే సత్యానికి కట్టుబడి ఉంటే, అబద్ధాలు చెప్పుకోకుండా ఉంటే అప్పుడు కాపురాలు బాగుంటాయని చెప్పారు. అంత గాయత్రీ మంత్రం గురించి, సంధ్యావందనం గురించి మనం చెప్పుకున్నప్పుడు భారతంలో ఒక అద్భుతమైన కథ ఉదాహరణగా కనబడుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి ఏమిటో వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈరోజు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులందరూ. నిజానికి సంధ్యావందనం మానేసి, అందరినీ నేను అనటం లేదు, ఆధునికతనంలో మనం చూస్తున్నాం కదా కాస్త యువతరాన్ని, సంధ్యావందనాన్ని మానేసి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం చాలా కీలకం, మంచిది. అది ఒక రకమైన వ్యాయామం, ఒక రకమైన దృష్టి కుదరడం, అనేక ఉపయోగాలు ఉన్నాయి ప్రదక్షిణాలకి, అందులో ఏమి సందేహం లేదు. కానీ సంధ్యావందనం అనేది మన ప్రాథమిక కర్తవ్యం. నీ అసలు కర్తవ్యాన్ని విస్మరించి నువ్వు విపరీతమైన ఆదనాలు చేసినంత మాత్రాన అన్నీ కలిసిరావు. సంధ్యావందనం అనేది మన ప్రాథమిక కర్తవ్యం. అది చేస్తే ఏదో మేలు జరుగుతుంది, చేయకపోతే కీడు జరుగుతుంది, ఇవన్నీ వ్యాఖ్యానాలు. చేసినా చేయకపోయినా అది మన ధర్మం. స్నానం చేస్తున్నావా లేదా, వంట చేసుకుని భోజనం చేస్తున్నావా లేదా, సంధ్యావందనం కూడా మన దైనందిన జీవితంలో అంత భాగం అయిపోవాలి. ఆ మంత్రానికి ఉన్న శక్తి ఏమిటో అద్భుతంగా భారతంలో అద్భుతమైన కథలో చెబుతారు. ఇదే గాయత్రీ మంత్రం గొప్పతనం గురించి, సంధ్యావందన విశిష్టత గురించి మహాభారతంలో అద్భుతమైన కథలు కనబడతాయి. మహాభారతం అంటే నా PhD నేను ఆదిపర్వం నుండి విరాట పర్వం వరకు కవిత్రయ భారతంపై నేను పరిశోధన చేశాను. అంటే చదివిన కొంతలోనే మాకే ఇలా అనిపిస్తూ ఉంటే ఎంతోమంది పండితులు వాళ్ళు ఇంకెంత విశేషంగా వ్యాఖ్యానం చేయగలరు. అందులో ఉండే ఉపకథలు, అసలు ఇప్పుడు సినిమాల్లో స్క్రీన్ ప్లే, కథనం అంటారు, కానీ మహాభారతం స్క్రీన్ ప్లే ముందు ఇవన్నీ పనిచేయవు. అసలు ఒక కథకి ఎక్కడో లంకె పెడతారు. ఎక్కడో ఆది పర్వంలో ఒక కథ ఉంటుంది, దానికి ఎక్కడో శాంతి పర్వంలో మూల కనబడుతుంది, దాని మూలం ఇంకెక్కడో ఇంకొక పర్వంలో స్వర్గారోహణ పర్వంలో కనబడుతుంది. అద్భుతమైన కథన వైచిత్ర్యం. పైగా 3 కవులు రచించి కూడా ఏదో ఒక్కరే రచించారు అనిపించినంత భావన కలిగించే అంత అద్భుతంగా ఆ కవులు అందించగలగడం అది మన అదృష్టం నిజంగా ఈ రోజుకి కూడా.
అందులోనే జరత్కారు మహర్షి కథ ఒకటి ఉంది, అద్భుతమైన కథ సంధ్యావందన విశిష్టత గురించి. ఈ జరత్కారు అనే మహర్షి ఆయన సహజంగానే ఆయనకి జీవితం పట్ల ఉన్న వైరాగ్యంతో ఆయన వివాహం చేసుకోకుండా నేను తపస్సు చేసుకోవడానికి పుట్టాను, నేను ఇలాగే తపస్సు చేసుకుంటూ ఉంటాననే ఆలోచనలో ఆయన ఉంటూ ఎప్పుడూ దైవ ధ్యానానికి అంకితం అయిపోయి జరత్కారు మహర్షి తన జీవితాన్ని అంకితం చేశాడు. కానీ ఆయనకి దివ్య దృష్టి ఉంది. మరి తపస్సు చేస్తున్నాడు కదా, తపస్సు చేసిన వాళ్ళకి సహజంగా కొన్ని శక్తులు వస్తాయి. ఇప్పుడు మనం కంప్యూటర్ ముందు కూర్చుని 100 టెక్నాలజీల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం అవుతుందా లేదా, అలాగే తపస్సు చేసినప్పుడు కూడా సృష్టి శక్తులు ఖచ్చితంగా వశం అవుతాయి. ఒక చోట ఒక ప్రాంతంలో కదలకుండా కూర్చుని ఎండ కాసినా వర్షం మీద పడినా చలి వేసినా ఏమీ కప్పుకోకుండా నిష్టగా ధర్మంగా ఒకే మంత్రాన్ని జపిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు కూడా దిగి రావాల్సిందే. ఆ మంత్రానికి అటువంటి శక్తి ఉంది ఖచ్చితంగా. మంత్రశక్తి అంత గొప్పది. మంత్రశక్తికి మాటలకి ఏం గొప్ప ఉంటుంది అనుకుంటున్నాం. ఆధునికమైన టెక్నాలజీ గమనిస్తే అర్థమైపోతుంది. ఈరోజు ఫోన్ అన్లాక్ చేయడానికి, కారులో పాటలు ప్లే అవ్వడానికి వాయిస్ కమాండ్స్ ఇస్తున్నామా లేదా, మనం ఆటోమేటెడ్ వాయిస్ సిస్టమ్ వచ్చిందా లేదా. మా మామయ్య గొంతుకి నా గొంతుకి తేడా ఉంది, మా నాన్నగారు గొంతుకి నా గొంతుకి అయితే చాలా తేడా ఉంది. ఆయన పాడినంత బాగా నేను పద్యాలు పాడలేను. మరి ఆ వాయిస్లో ఉండే తేడాను బట్టే కదా వాళ్ళు వాయిస్ అసిస్ట్ ఫోన్లో పెట్టారు. ఫోన్ అన్లాక్ అవ్వమంటే అవుతుంది, ఎవరికో ఫోన్ చేయంటే చేస్తుంది, నోరు మూసుకుంటే మూసుకుంటుంది కదా ఫోను మనం చెబితే. మరి ఆ పాటి వాయిస్ కమాండ్స్తో ఫోన్ పనిచేసినప్పుడు మంత్రాన్ని మనం నిర్దిష్టంగా ఉచ్చారణ దక్షతతో మనం జపం చేసినప్పుడు సృష్టి శక్తులు ఎందుకు స్పందించవండి? ఇందులో ఇల్లాజికల్ థింగ్ ఏముంది, అసలు తర్కం కాంతి ఏముంది ఇందులో? ఇది పూర్తి తర్కం. అంత తపశ్శక్తికి నిమగ్నం అయిపోయి జరత్కారు మహర్షి జీవితాన్ని విడిచిపెట్టి సహజంగా ఆయన ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి అలా ఆ రకమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఓ రోజు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి కాస్త సరస్సు దగ్గరికి వెడుతున్నాడు. వెళ్ళే క్రమంలో ఒక చిన్న కొమ్మకి వేళ్లాడుతూ కొంతమంది దివ్యమైన దేవతల రూపంలో కనబడ్డారు. కొమ్మ ఉండేదే చాలా చిన్నది, దానికి దేవతలలాగా కొంతమంది ఎలా వేళ్లాడతారు? అసలు అంత సూక్ష్మమైన రూపాలు మనుషులకు ఎలా ఉంటాయి? అణిమా గరిమా చైవ మహిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. 8 రకాల సిద్ధులు చెప్పారు. తపస్సు చేసిన వాళ్ళకి ముందు ఈ అష్టసిద్ధులు వస్తాయి. నాకు ఈ అష్టసిద్ధులు సరిపోవు అని ఇంకా కాస్త తపస్సు చేసిన వాళ్ళకి సృష్టి శక్తులు వశం అవుతాయి. అంటే పంచభూతాలని శాసించే స్థాయికి వాడు చేరుకుంటాడు. ఇది కూడా నాకు కుదరదు, నేను వీటికి కూడా లొంగను, నాకు ఫలానా భగవంతుడు కనబడి తెరవలసిందే, బ్రహ్మదేవుడా, విష్ణుమూర్తి, శివుడా, లేకపోతే అమ్మవారా కనబడాలంటే అప్పుడు అమ్మవారి కటాక్షం కలుగుతుంది. స్థాయిలు ఉన్నాయి దేనికి, ఎల్కేజీ యూకేజీ లాగే వీటికి కూడా స్థాయిలు ఉన్నాయి ఖచ్చితంగా. ఒకేసారి ఎల్కేజీ నుంచి 10లోకి దూకలేం కదా, ప్రాథమిక స్థాయిలో ప్రయత్నం చేయాలి. ఆయన వాలకీల్యమునుడిలాగా కొమ్మలకి తలకిందులుగా వేళ్లాడు కొంతమంది సూక్ష్మ రూపంలో తపస్సు చేస్తున్నట్టు మనకైతే కనపడకపోవచ్చును. కానీ జరత్కారు మహర్షి అద్భుతమైన తపస్సు చేసిన వాడు కాబట్టి, సూక్ష్మ దృష్టి ఉన్నవాడు కాబట్టి ఆయన చక్కగా వాళ్ళని చూడగలిగాడు. అదేమిటి, ఇంత అటవీ ప్రాంతంలో ఒక కొమ్మకు వేళ్లాడుతూ వీళ్ళు ఎవరో కనబడుతున్నారే, ఏమిటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఇక్కడ ఉండిపోయారంటే కలగవలసిన సద్గతులు ఏమైనా కలగలేదా, లోకాల మధ్యలో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? మనకి లోకాలన్నీ చెప్పారు కదా, ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్ళడంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, దానికి వీళ్ళు జరుగుతున్న ఇబ్బంది ఏమిటి, అడ్డం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గరుడ పురాణం చదవాలి. గరుడ పురాణం చదివితే ఏ లోకం ఏమిటి, ఏ లోకం తర్వాత ఏ స్థాయి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష, అద్భుతమైన విషయాలు చెప్పారు గరుడ పురాణం. అబద్ధాలు ఆడిన వాళ్ళకి అవీచి మెంత అని ఒక శిక్ష వేస్తారు. అపరిచితుడు సినిమాలో ఆ మధ్య బాగా వర్ణించారు దీని గురించి. అవీచి మెంత ఆ శిక్ష పేరు. అంటే బాగా 100 యోజనాలు ఎత్తైన పర్వతం నుంచి సరదాగా కిందకు తోసేస్తారు, అంతకంటే ఏం లేదు. 100 యోజనాలు ఎత్తైన పర్వతం నుంచి కిందకు తోసేస్తారట. అంటే మనం రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము, ఎన్నిసార్లు పర్వతం నుంచి తోసే అవకాశం ఉంది, మనం లెక్క పెట్టుకోవాలి. నేను అనుకుంటే పొద్దు నుంచి ఆడినవి 2, 3 కనబడుతున్నాయి. స్నేహితుడు ఎవడో రమ్మన్నాడు, కుదరదు మన కార్యక్రమం ఉంది, ఏదో అబద్ధం చెప్పాం, అదైనా పాపమే. అవీచి మెంత అనే శిక్ష పర్వతం నుంచి కిందకు తోసేస్తా. ఈ శిక్షను ముందే చదువుకుంటే కాస్త ఎంతో కొంత 100 అబద్ధాలు ఆడేవాడు 2, 50, 40 తగ్గిస్తాడు కదా. అందుకని గరుడ పురాణాలని రోజు చదువుకోండి, దానికి ప్రత్యేకమైన సమయం లేదు అన్నారు. ఇది మన వేదాలు చెబుతున్నమాట, పురాణాలు చెబుతున్నమాట. గరుడ పురాణం ఏ సమయంలో అయినా ఎప్పుడైనా చదువుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనిషి బ్రతుకుండగానే చదువుకోవాలి, మరణించాక చదివి ఉపయోగం లేదు. ఫలానా మనిషి ఇంట్లో చనిపోయినప్పుడు మనం గరుడ పురాణం చదువుతాం, కానీ దానివల్ల ఆయనకు ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగం ఉంది, ఆయనకి లేదు. ముందే చదివితే భార్య ఉండగా కూడా పెడచూపులు చూసిన భర్తకి ఏ శిక్ష, భర్త ఉండగా కూడా పెడచూపులు చూసిన భార్యకి ఏ శిక్ష, అబద్ధం ఆడితే ఏ శిక్ష, అవినీతి చేస్తే ఏ శిక్ష. అసలు ఆ శిక్షలతో కూడుకున్న పేజీలు 3-4 ఉన్నాయి. 3-4 చదివేసరికి నాకైతే వేణులో వణుకు పుట్టింది.
అమ్మ నాయన రోజుకి ఇన్ని మహాపాపాలు చేస్తున్నామా మనం అనిపించింది. అంత వణుకు పుడుతుంది. అంటే అధర్మం పట్ల మనకంత భీతి ఉంటే మనం అధర్మం చేయకుండా ఉంటాం. ఇది పిల్లలకు అలవాటు చేయాలి. అసలు గోడ మీద అంటించేయాలి ఇంట్లో ముందు హాల్లో, ఈ పని చేస్తే ఈ శిక్ష అని మొత్తం చిట్ట అంటించేయాలి, గరుడ పురాణం చిట్ట. అప్పుడు పిల్లలు చదువుకుంటూ పెడుతున్నప్పుడు అమ్మో పిల్లలు సహజంగా భయపడతారు కొంత. అని తండ్రి అనగానే కాస్త వణుకుతాడు కదా వాడు. ఇది చూపిస్తే చూడు, ఇదిగో చూడు కోపం వస్తుంది, చూడు తాతగారు కోపం వస్తుందంటే వాడు భయపడతాడు. మరి గరుడ పురాణం శిక్షలు చెబితే భయపడినవాడు ఉన్నాడా? అపరిచితుడు సినిమా చూస్తేనే సగం ఇబ్బంది అయింది మనకి. మరి గరుడ పురాణంలో శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయి? ఇటువంటి శిక్షలు ఉండగా, ఇన్ని లోకాలు ఉండగా ఈ మునులెవరు ఇలా కొమ్మకు వేలాడి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి వాళ్ళని ప్రశ్నిస్తాడు. అయ్యా ఎవరు మీరు ఎలా ఉండిపోయారంటే, ఏం చెప్పమంటావయ్యా మా కథ గురించి? మా వంశంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. మహానుభావుడే, ఏమి సందేహం లేదు. అతను చెయ్యని తపస్సు లేదు, అతను చెయ్యని అద్భుతమైన ధర్మం లేదు. ఎంత మహానుభావుడయ్యా! ఈ రోజు కూడా ఈ ఇహపరమైన వంచనకి లొంగడయ్యేవాడు మహానుభావుడు మా వంశంలో జన్మించాడు అంటే, జరత్కారు మహర్షికి వీళ్ల పట్ల ఏమిటి ప్రత్యేకమైన ఆసక్తి? ఆయన దారిని ఆయన వెళ్ళిపోవచ్చు కదా. ఆయన రకరకాల విధాలుగా తపస్సులు చేశాడు. ఒంటికాల మీద చేశాడు, రకరకాల విధానాలు చేశాడు, ప్రయత్నం చేశాడు. ఇదేమిటిది కొమ్మ మీద కొమ్మకి తలకిందులుగా వెళ్ళాడు, ఎలా చేస్తున్నారు, ఇది నాకు దొరకలేదే. ఈ రకంగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరి ఆసక్తి బట్టి వాళ్ళకు ఉంటుంది. జరత్కారు మహర్షికి తపస్సు ఆసక్తి కాబట్టి అది కనిపించింది. ఇదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే, మా వంశంలో ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా, అతను పెళ్లి చేసుకోకపోవటం వల్ల మాకు సద్గతులు కలగలేదు. అతను వివాహం చేసుకుని ఆశ్రమ ధర్మాలు మనకు చెప్పారు కదా, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఇవన్నీ మనకు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం చెప్పారు కదా. ఆ ఆశ్రమ ధర్మాలను యథావిధిగా ఆచరించకుండా నేరుగా అతను తపస్సు అని కూర్చోవటం వల్ల మాకు మోక్షం కలగలేదయ్యా, కలగవలసిన లోకాలు కలగలేదు, సద్గతి కలగలేదు అని చెప్పాడు. జరత్కారు మహర్షి, నిజమేనండి, నేను కూడా అలా తపస్సుకు అంకితం అయిపోయిన వాడినే, కానీ ఎంతైనా మీ పరిస్థితి చూస్తే బాధేస్తోంది, నేనేమైనా చేయగలిగేది ఉంటే చెప్పండి అన్నాడు. చేయవలసింది అంతా నువ్వే అని చెప్పాను. ఆ పెళ్లి చూసుకొని మహానుభావుడు జరత్కారు మునే. ఆ మహానుభావుడు ఎవరో కాదయ్యా, నువ్వే. మేము నీ పూర్వీకులమయ్యా, పెళ్లి చేసుకుని సత్సంతాన్ని కని ఉంటే మీ వల్ల మాకు సద్గతులు కలిగేవయ్యా. మానవులకి కొన్ని ధర్మాలు చెప్పారు అంటే, నిజంగా సన్యాసం స్వీకరిస్తున్న స్వాముల గురించి నేను చెప్పటం లేదు, అది వేరే విధానం. ఖచ్చితంగా దానికి ఒక లెక్క ఉంది. ఎప్పుడు కూడా మనం గమనిస్తే పెద్ద పెద్ద పీఠాలలో తర్వాత కావలసిన అధిపతిని, ఉత్తరాధికారిని వారు నిర్ణయిస్తారు. దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహం, అరిషడ్ వర్గాలపై విజయం, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ జరగకుండా నిర్ణయం కాదు. అందుకని ప్రతి మనిషి అలా తెలుసో తెలియకో ఒక వ్యవస్థలో ఉండిపోవటం సరైన పద్ధతి కాదు. ధర్మార్థ కామ మోక్షాలైన పురుషార్థాలని ఆధారంగా చేసుకుని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఏ వయసులో మనం ఏ ఆశ్రమంలో ఉండాలో ఆలోచించుకుని తదనుగుణమైన ఏర్పాటు చేసుకోవటమే మానవులకి ప్రధానమైన కర్తవ్యం. తల్లిదండ్రులని బాధ పెట్టి మనం ఇది తీసుకోవటం సవ్యమైన పని కాదు. కానీ మరి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు తల్లిని మరి కాస్త ఆవిడ బాధపడింది కదా ఈయన సన్యాసం చేసుకుంటానంటే, ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు. కానీ అక్కడ ఒక కీలకం ఉంది. ఆయన తల్లి అనుమతి తీసుకున్నాక మాత్రమే సన్యాసానికి వెళ్ళి. తల్లి అనుమతి తీసుకున్నాడు. అమ్మ అర్థం చేసుకోమ్మా, నాది మామూలు జన్మ కాదు, నేను జగత్తును ఉద్ధరించడం కోసం పుట్టానమ్మా, అనేక గ్రంథాలు రచించాలి, పురాణాలు, కావ్యాలు, ఎన్నో స్తోత్రాలు. ప్రజలందరూ కలికాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారమ్మా, వాళ్ళ కోసం కాస్త మనసుకు ఉపశమనంగా ఉండేందుకు 4 స్తోత్రాలు రచించాలమ్మా, అర్థం చేసుకోవమ్మా అంటే ఆవిడ వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రపంచం బాగుండాలనే అద్భుతమైన ఉద్దేశంతో ఆవిడ చక్కగా బిడ్డను ఆశీర్వదించి, వెళ్ళురా నాయన, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావురా, నీ కళ్యాణం కంటే లోక కళ్యాణం చాలా ప్రధానమైంది కదా కానీ అని చెప్పి ఆశీర్వదించు. ఈ జరత్కారు మహర్షికి ఆ విషయాన్ని అంతా చెప్పి, అయ్యా పెళ్లి చేసుకొని వాడివి నువ్వేనయ్యా, కాస్త నువ్వు వివాహం చేసుకుని మాకు సద్గతులు కలిగించవయ్యా అంటే ఈయన ఎరకాటంలో పడ్డాడు. అయ్యా నేను తపస్సు చేసుకోవటమే నా జీవిత లక్ష్యం, మళ్ళీ ఈ ఇహపరమైన వాంఛల్లో నేను మునిగానంటే మళ్ళీ భార్య, మళ్ళీ పిల్లలు, మళ్ళీ పిల్లల పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ పిల్లలు, ఇదే అవుతుందండి. నాకు ఆ చక్రంలో ఇరుక్కోవటం ఇష్టం లేదండి, అర్థం చేసుకోండి అంటే, మరి మా సద్గతుల పరిస్థితి ఏమిటయ్యా అంటే, జరత్కారు మహర్షి కాస్త దయాహృదయుడై ఆయన వెంటనే కాస్త దయతోటి ఆలోచించి, సరే ఒక షరతు మీద ఒప్పుకుంటాను, నా పేరే ఉన్న అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఖచ్చితంగా నా పేరే ఉండాలి. వాళ్ళు ఆశ్చర్యపోయి తథాస్తు అనేశారు. వాళ్ళు మహానుభావులు తపస్సు చేసుకుంటున్నారు తలకిందులుగా, వాళ్ళు అనుకుంటే కానిదంటూ ఉంటుందా? వాళ్ళు తథాస్తు అంటే సృష్టి కూడా తలకిందులు అవుతుంది అవసరమైతే. వాళ్ళు చక్కగా మాట ఇచ్చారు. ఈయన ఆశ్చర్యపోతూ ఉంటే నాగలోకంలో జరత్కారు అని ఒక అమ్మాయి, వెంటనే వీళ్ళకి కీలకం దొరికేసింది. ఇప్పట్లాగా మ్యాట్రిమోనీలు అవి ఇవి కాదు కాబట్టి చక్కగా మంత్రయుక్తమైన సంభాషణ చేసి వీళ్ళిద్దరికీ వివాహం చేసి ఏర్పాటు చేసి జరత్కారు మునిని జరత్కారువుని కలిపేశారు. జరత్కారుడు, జరత్కారువు, ఇంతే తేడా. అయితే జరత్కారు మహాముని ముందే చెప్పాలి కాబట్టి, మళ్ళీ పెళ్ళయ్యాక ఆవిడని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు కాబట్టి, అమ్మ
మా పూర్వీకులు సద్గతులు కలగలేదన్నారు కాబట్టి వారి నిమిత్తమే నేను వివాహం చేసుకుంటున్నాను. నేను సత్సంతానం కంటేనే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటున్నారు. అందు నిమిత్తమే నేను వివాహం చేసుకుంటున్నాను. నీ పట్ల నాకు విపరీతమైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది. కానీ ఒకవేళ నీకేమైనా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండుంటే దానిని ముందే చెప్పకపోతే నువ్వు తర్వాత బాధపడతావు. నాకు ఉన్న షరతు ఇది. ఏ రోజైనా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నన్ను ప్రశ్నిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని షరతు పెట్టి ముందే చెప్పినప్పుడు ఇది అధర్మం కాదు. ఆవిడ ఆ షరతుకు అంగీకరించింది. మీ వంటి మహర్షులను వివాహం చేసుకోవటం ఎన్నో జన్మల పుణ్యం అండి. మనకి ఎంతకాలం యోగం ఉంటే అంతకాలమే నేను వివాహ వ్యవస్థలో ఉంటాను. ఎలాగో బ్రహ్మచర్యం గృహస్థం తర్వాత వానప్రస్థం సన్యాసం చెప్పారు కదా, నేను కూడా మీలాగే వానప్రస్థంలోకి ప్రవేశిస్తాను. ఇంకా వానప్రస్థంలో మళ్ళీ అందరూ కలిసి గుంపుగా వెళ్ళడం, అందరూ ఒకటి సూట్ కేసులు ఒకటి మూసుకోవటం ఏం ఉండదు. ఎవరిదారిని వాళ్ళు అలా వెళ్ళిపోవటమే. వనానాం సమూహం వానం, అడవుల్లో సంచరించటమే. మళ్ళీ అందరూ కలిసి తిరిగే కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే కలిస్తే మళ్ళీ అక్కడ ఒక సంఘం ఏర్పాటు ఉంటుంది, ఏదో ఏర్పాట్లు ఉంటాయి. మళ్ళీ ఇహపరమైన వాంఛల్లో పడకూడదు కాబట్టి నేను కూడా అలా వానప్రస్థంలోకి వెళ్ళిపోతానని నాకు ఇబ్బంది లేదు. మీకు ఎప్పుడూ నేను ఆగ్రహం తెప్పించను, మిమ్మల్ని ఏ ప్రశ్న వేయను. వేస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అని మళ్ళీ చెప్పాడు. ఆవిడ కూడా అలాగేనండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. షరతుకు కట్టుబడింది. ఇటువంటి మహర్షి, తపస్సు చేసుకునే మహర్షి, జరత్కారు అని చెప్పి నాగలోకంలో పుట్టిన పుణ్యస్త్రీ, వీళ్ళిద్దరూ ఏకం కావడానికి ఏమిటి కారణం? మహాభారతంలో మూలాలు వెతుక్కుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ పుట్టవలసిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుడితే తప్ప సర్పయాగం ఆగదు. ఆస్తిక మహామును పుట్టాలంటే జరత్కారుడంతటి తపశ్శక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. వ్యాసుడు పుట్టాలంటే పరాశరుడంతటి మహానుభావుడు ఉంటేనే వ్యాసుడు పుడతాడు. అంటుగా తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులకు వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే పరాశరుడికి ఉన్న తపశ్శక్తి అటువంటిది, వ్యాసుడికి అటువంటి తపశ్శక్తి ఉంది కాబట్టి శుకుడు పుట్టాడు. ఇంతటి మహానుభావులు పుట్టాలంటే అంతటి మహానుభావులు ఖచ్చితంగా గృహస్థాశ్రమంలోకి వచ్చి తీరాలి, లేకపోతే అది సాధ్యం కాదు. ఆస్తిక మహాముని ఎందుకు పుట్టాలి? సర్పాలకు అనేక అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళ మీద పగ చూపించిందేమో తక్షకుడు. పరీక్షిత్ మహారాజుకి హాని తలపెట్టింది తక్షకుడు. వాడిని ఒక్కడిని చంపితే అయిపోతుంది కదా, నిజానికి అది కూడా తప్పే. ధర్మం ప్రకారం ఏదో ఎవరి యోగం బట్టి వాళ్ళకి నడిచింది. పగలు తీర్చుకోవటం అనేది నిజంగా హేయమైన చర్య కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తక్షకుడిని అయినా బాధిస్తే పర్వాలేదు, కానీ మిగిలిన పాములు ఏం పాపం చేసేయి? తక్షకుడు అంటే పరీక్షిత్తుని ఇబ్బంది పెట్టాడు. మిగిలిన పావులు ఏం చేసాయి కనుక జనమేజయ మహారాజు పూర్తిగా ఆగ్రహాన్ని పెంచేసుకుని మిగిలిన పావులన్నీ కూడా నాశనం అయిపోవాల్సిందే అన్నాడు. తక్షకుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు కుర్చీకి చుట్టుకుంటే సహేంద్ర తక్షకాయ స్వాహాన్ని ఇంద్రుడితో కలిపి భస్మం అయిపోమన్నాడు. ప్రకృతి ఏమైపోతుంది? పాములు ఉండాలి. బయోలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. మన సృష్టి చక్రంలో ఏ జీవి లేకపోయినా సృష్టిలో సమతౌల్యం లోపిస్తుంది. మనుషులు మాత్రమే బ్రతకాలనుకుంటే వీలు అవ్వదు. గబ్బిలానికి, బల్లికి, పాముకి, తేలుకి, నక్కకి, కుక్కకి, ప్రతి జీవికి ఒక ప్రయోజనం ఉంది సృష్టిలో. మనది మాత్రమే అనుకోవడానికి అధికారం లేదు మనిషికి. ఉన్నంతలో మనిషికి వాళ్ళకి తేడా ఏమిటంటే వాటికి ఆలోచనా శక్తి లేదు, మనిషికి ఆలోచనా శక్తి ఉంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది అధర్మం, ఏది ధర్మం, మనిషికి మాత్రమే బేరీజు వేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం. ఆ వరాన్ని ఉపయోగించి మనం మంచి చేయాలి, కానీ చెడు చేస్తే ఎలాగా? అలా చెడు చేసినప్పుడే మనిషివా పశువువా అని తిడతారు. పశువుని అవమానించడం ఇక్కడ ఉద్దేశం కాదు. నిజానికి పశువు అయితే అలా చేయదు. పశువుకు తెలియదు, ఎలా చేయాలో ఎలా చేయకూడదో తెలియదు. ధర్మశాస్త్రాలు చదువుకోలేదు, చెవి ద్వారా వినలేదు. ఇంద్రియాలను అదుపు చేసుకునే శక్తి జీవులకు లేవు, మనుషులకు ఉన్నాయి. కాబట్టి అరే నువ్వు విచక్షణ యుక్త విచక్షణ ఉన్నవాడివిరా, ధర్మాధర్మ వివేచన ఉన్నవాడివిరా, నువ్వు ఇలా ప్రవర్తించరా అబ్బాయి అని చెప్పి. అలాగే అందుకని ఇటువంటి నిష్ట ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి జనమేజయ మహారాజు విపరీతంగా పగబట్టి పాములన్నింటినీ చంపేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడు వచ్చి ఖచ్చితంగా ఆయన జనమేజయ మహారాజును సంతోషపెడితే ఆయన యాగం ఆపగలడు. జనమేజయ మహారాజు చేస్తున్న సర్పయాగాన్ని ఆపాలంటే అతడు అపురూపమైన సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన వాడు అయి ఉండాలి, అద్భుతమైన వాగ్ధాటి కలిగిన వాడు అయి ఉండాలి. అటువంటి మహానుభావుడు ఆస్తికుడు అయి ఉండాలి. ఆస్తికుడే పుట్టాలంటే జరత్కారు అనే నాగలోక కన్య జరత్కారు మహర్షి ఏకమైతేనే అది సాధ్యమవుతుంది. ఎంత మూలం ఉంది. ఒక్క సర్పయాగం అనే మాటను పట్టుకుని వెనకాల 30 కథలు చెప్పొచ్చు. రేపు జనవరి 19, 20, 21లో ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య సభలో సర్పయాగం పేరిట నా ప్రసంగాలు 3 రోజులు ఉన్నాయి. సర్పయాగం చుట్టూ అల్లుకున్న కథలు ఎన్ని రకాలుగా ఉన్నాయో నాది చిన్న మెదడు కదా, నా మెదడుకు తోచిన విశేషాలు ఏవో ఆ 3 రోజుల పాటు నేను చెప్పబోతూ ఉన్నా. చెప్పడం మాట ఎలా ఉన్నా ఆ పేరు మీద చాలా చదువుతాం కదా, చెప్పడం తర్వాత చదివేటప్పుడే ముందు ఆనందంగా ఉంటుంది. ఎన్ని అద్భుతమైన కథలు. పరీక్షిత్ మహారాజు కథలోకి వెళితే అదో కథ. సర్పయాగంలో మళ్ళీ గరుత్మంతుడి పాత్ర, కద్రువ వినత కథ, ఇవన్నీ అందులో వస్తాయి. ఉదంకుడు, పౌష్యుడు, వీళ్ళందరూ సర్పయాగం చుట్టూ ఉన్న పాత్రలు ఇవన్నీ. ఇంత అద్భుతమైన కథ.
అందుకని జరత్కారు మహర్షి నా కోపం తెప్పిస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అంటే చాలా రోజుల పాటు వాళ్ళ సంసారం అద్భుతంగా సాగుతాం. ఒక మంచి రోజున ఆస్తికుడు చక్కగా ఆమె గర్భంలో ఉదయించాడు. తెలుస్తోంది, స్పష్టంగా తెలుస్తోంది. కొంతకాలం అయ్యాక అనుకోకుండా ఒకరోజు సాయం సంధ్యావేళ జరత్కారు మహర్షి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంటే సమయం సమీపిస్తాం, మధ్య అవుతుండగా ఆయన లేస్తే అది మధ్యమం, అయ్యాక లేస్తే అధమం అని మనం ముందే చెప్పుకున్నాం కదా. కాస్త సూర్యాస్తమయ సమయం సమీపిస్తాం. వెంటనే ఆవిడ రోజు ఆ సమయానికి ఆయన లేస్తాడు, ఆయన దారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, చక్కగా సంధ్యావందనం చేస్తాడు, అంతా బాగుంటుంది. ఈ రోజు ఏమిటి ఇంకా లేవటం లేదని ఆవిడ కంగారు పడుతుంది. ఎందుకు కంగారు? ఈ రోజుల్లో అందరికీ కంగారు ఉంటుందా? ధర్మగ్లాని జరగకూడదు అనేది జరత్కారు ఆ నాగలోక కన్యక పుణ్యస్త్రీకి ఉన్న అద్భుతమైన వివేచన. అంటే ఒక్కరోజు సంధ్యావందనం చేయకపోతే ఇంత తీవ్రమా? ఎన్ని రోజులు మానేసి ఉంటాం ఈరోజు యువతరంలో? ఆవిడ అంత తీవ్రంగా తీసుకుంది. అమ్మో ఒక్కరోజు కూడా మానకూడదాము, సాయంత్రం సంధ్యా సమయం అయిపోతుంది, నేను ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నాను ఏమిటి, లేవలేదేమిటి అని కంగారు పడిపోతుంది. ఏం చేయాలో తెలీదు. కంగారు పడింది, లేపింది అనుకోండి, అదిగో నా వ్రతానికి భంగం కలిగించావు, నేను వెళ్ళిపోతాను అంటాడు. అరే ఎలా మరి, లేకపోతే ఎలాగ ధర్మానికి గ్లాని కలుగుతుంది. కానీ ఇక్కడే జరత్కారు అనే నా పుణ్యస్త్రీని చూసి మనం నేర్చుకోవాలి. అమ్మాయిలు నేర్చుకోవాలి, అబ్బాయిలు నేర్చుకోవాలి. నా కాపురం ప్రధానమా, ధర్మానికి గ్లాని జరుగుతోంది అది ప్రధానమా అని ఆలోచించుకుంటే ఆవిడ గుండె మీద చెయ్యి వేసుకుని కాపురం దేవుంది లేకపోతే పోతుంది, ధర్మానికి ఎప్పుడు గ్లాని జరగకూడదు, అది ప్రధానం కదా, మన స్వార్థం పెద్ద విషయం కాదు, పరమార్థం ప్రధానం, మన కాపురం దేవుంది. ఈరోజు చాలాసార్లు మన స్వార్థమే ప్రధానం అవుతుంది. ధర్మం అంటే ఏవో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, అన్నింటికీ మనం ఏమైనా చేయగలం ఏమిటి, మనం ఏది చేతనోనో అది చేయొచ్చు కదా ఉడతా భక్తిగా. రాముడు రామవారధి నిర్మిస్తున్నాడంటే నేనెంత, నా శరీరం ఎంత అని ఆలోచించలేదే ఉడత. పాపం సీతారాములు విడిపోయారట. సీతారాములు విడిపోతే ఈ సృష్టిలో భారతదేశంలో ఉడత కూడా సహించలేదండి, సీతారాములు విడిపోతే. అందుకని సీతారాముల ప్రస్తావన మనం శుభలేఖలలో, వివాహ శుభపత్రికల్లో మనం జానక్యాం కమలాంజలి పుటేయా అని చెప్పి శ్లోకంలో వేస్తాం. ఇంకే దేవత పేరు ఎందుకు ప్రస్తావించలేదు? సీతారాముల ప్రస్తావన ఎందుకు చేశారు శుభలేఖల మీద? ఎలా సీతారాములు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పరితపించారో, ఎన్ని గొడవలు వచ్చినా మధ్యలో ఎంతమంది లాయర్లలాగా వాదించినా వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకోకుండా అంకితమై ఎలా ఉన్నారో మీరు కూడా అలా ఉండండి రా అబ్బాయి అని చెప్పి శుభలేఖల మీద మనం అది వేస్తాం ఆ మంత్రాన్ని. ఉడత కూడా సీతారాములు విడిపోయారంటే బాధపడి, సరే నేను పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తలేను, ఒంటి మీద కొద్దిగా సముద్రంలో చేరేమనుకోండి తడి అవుతుంది శరీరం, తడి అయినప్పుడు సహజంగా మట్టిలో దొల్లేమనుకోండి కాస్త మట్టి అంటుకుంటుంది, నా పాటి సహాయం ఏదో నేను చేద్దాం అని చేస్తాను. ఈరోజు మనందరి కర్తవ్యం కూడా, నాతో సహా అందరికీ ఉన్న కర్తవ్యం కూడా ఉడతా భక్తిగా మన హిందూ ధర్మం కోసం మనం ఏం చేయాలో అది చేసి తీరా. నా ఒక్కడి వల్ల ఏమైపోతుందంటే ఒక్కడి వల్ల ఏదీ కాదు, ఉడత అలా అనుకోలేదు కదా, ఎంతో కొంత అయ్యింది, చేస్తూ పోతే అవుతుంది. భగీరథ ప్రయత్నం మరి ఒక్కడి వల్లే జరిగింది కదా. భగీరథుడు తపస్సు చేసి ఆకాశగంగానే కిందకు తీసుకువచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేమట? ప్రయత్నం చేయటం ప్రధానం. ముందే చెప్పుకున్నట్టుగా దైవం పురుషకారస్య ఉపాయస్ దేవేశ సదృశ ఉభో ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. ఆ పాటి మానవ ప్రయత్నం మనం చేస్తే దైవం అనుకూలిస్తుంది. అందుకని అలాగే ఆవిడ ఆలోచించి నా వ్యక్తిగత స్వార్థం ప్రధానం కాదు, సంధ్యావందనం చేయకపోతే ధర్మగ్లాని జరుగుతుంది, అది ప్రధానం, కాపురం ఏముంది పోతే పోయింది, మహానుభావుడు ఇంతకాలం పాటు నాతో ఉన్నాడు అదే అద్భుతం అని చెప్పి వెంటనే స్వామి సంధ్యావందనం చేసే సమయం అవుతుందండి అని చెప్పింది. ఇనుడు అస్తమింపబోయిన అనఘ బోధింపవలసిన నవుడు నా మేల్కొనునంతకు నుండగా ఇనుడొనరగా అస్త అద్రికేగా నోడడ చెప్పుమా. వాళ్ళిద్దరు సంభాషణని చిన్నపాటి పద్యంలో బంధించారు కవులు. ఇనుడొనడగా అస్తాద్రికేగా, స్వామి సంధ్యావందన సమయం అయిపోతుంది, సూర్యుడు అస్తమయ పర్వతాన్ని సమీపిస్తున్నాడు, అస్తమించిపోతాడు లేవండి అంటే, అందుకని మిమ్మల్ని లేపవలసి వచ్చిందండి, ఆగ్రహించకండి అంటే, అమ్మాయి నీ అద్భుతమైన ధర్మాధర్మ వివేచనకి నేను మురిసిపోతూ ఉన్నాను, కానీ ఇది దైవలీల ప్రకారం జరుగుతున్న కథ, నా పాత్ర ఈ కథలో ఎంతవరకే ఉంది. ముందు సమాధానం చెప్పాడు. మరి నేను కోపం వస్తే వెళ్ళిపోతానని చెప్పాను కదా, నా వ్రతానికి భంగం కలిగించవద్దని చెప్పాను కదా అంటే, స్వామి నిజమే, మిమ్మల్ని విడిచి నేను కూడా ఉండలేను, కానీ ధర్మగ్లాని జరుగుతుందంటే మనసుకు బాధ అయింది, అది నేను తట్టుకోలేను కదా, పర్వాలేదు మీరు వెళ్ళినా పర్వాలేదు కానీ సంధ్యావందనం చేసి బయలుదేరండి అని చెప్పిందండి. అటువంటి సాధ్విని చూసి ఈరోజు మహిళలు ఎంత నేర్చుకోవాలి, మగవాళ్ళు ఎంత నేర్చుకోవాలి సానుకూలమైన విషయాలు.
ఆయన సరే జరిగింది అనవసరంగా బాధపడకు, ఇదేదో నీకు నాకు వియోగం అని, నేను నీకు అన్యాయం చేసామని నువ్వు నాకు అన్యాయం చేసామని అనుకోకు. ఆస్తికుడు అనే మహానుభావుడు ఇప్పటికే నీ కడుపులో ఉదయించాడు, అద్భుతమైన తేజస్సు కనబడుతోంది, చూసుకో ఒకసారి. మహానుభావుడు అవుతాడు. ఏ ఆస్తికుడి పేరు తలుచుకున్నంత మాత్రాన కలియుగంలో కూడా పాములు మన చెంతకు చేరకుండా ఉంటాయో అటువంటి మహానుభావుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడమ్మా. ఈ రోజుకి కూడా పాము కనబడితే ఆస్తికుడిని తలుచుకోండి. ఓం ఆస్తిక సత్యసంధ అని చెప్పి మనం శ్లోకం చదువుకుంటాం. మాం పన్నగేభ్య అభిరక్షతు అని చిన్నపిల్లలకి నేర్పిస్తారు శ్లోకాలు. పాము కళ్ళలోకి వచ్చినా చూసినా మనం వెంటనే శ్లోకం చదువుకుంటాం. కేవలం శ్లోకం చదివితే సరిపోదండోయ్, కలియుగం కదా, అన్ని విషయాలు వివరంగా చెబుతున్నా. ఎదురుకుండా పెద్ద పాము ఉంటే శ్లోకం మాత్రం జరుగుతూ ఉంటే కూర్చోదు. మానవ ప్రయత్నం కూడా చెయ్యాలి. పారిపోవటమో బెదిరించడమో కాస్త కళ్ళకేసి చూడటమో ఏదో చేయాలి. వారి వ్యక్తిగత నైపుణ్యాలు వాళ్ళు ప్రదర్శించాలి, తప్పదు. మంత్రం మాత్రమే సరిపోదు, మంత్రానికి మన ప్రయత్నం జోడైతే సరిపోదు. అటువంటి మహానుభావుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడు. బాధపడకు. మన ఇద్దరికీ ఇంతే రాసి పెట్టుంది, అంతేగాని దీని మీద అనవసరంగా విపరీత వ్యాఖ్యానాలు చేయొద్దు. సరే జరిగింది కానీ ఇంకొక మాట చెబుతా. ఇది సంధ్యావందన విశిష్టత. ఇనుడొనరగా నా మేల్కొనునంతకు నుండక ఇనుడొనరగా అస్తాద్రికేగనోడాడు చెప్పుమా. ఓ అమాయకురాల పుణ్యస్త్రీ జరత్కారువు, నేను నిద్ర లేచే వరకు ఉండాలి ఆకాశంలో, కానీ అస్తమించే దమ్ము సూర్యుడికి ఉందా అన్నాడు. తన నిష్ఠతో తన ఇంద్రియ నిగ్రహంతో సూర్యుడిని కూడా శాసించగలిగిన మహానుభావుడు జరత్కారువు. ఆ శాసించే శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ మనం గాయత్రి మాతను దర్శించుకున్నాం కదా, ఆ కింద రాసి ఉన్న గాయత్రి మంత్రానికి అంత శక్తి. సూర్యుడిని కూడా శాసిస్తుంది. ఎంత ధైర్యం అండి ఈ మాట అనడానికి. మనం అనగలమా? మహర్షుల వారి కాబట్టి అన్నారు. నేను లేచేదాకా ఉండకుండా అస్తమించే దమ్ము సూర్యుడికి ఉందా అన్నాడు. అది జరత్కారు మహర్షి. అది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత. దాన్ని కేవలం రింగ్ టోన్లకే పరిమితం చేసేద్దామా? అద్భుతమైన నిష్టతో మన హృదయ మందిరంలో దాన్ని ధ్యానం చేసి జరత్కారు మహర్షి నిష్టలో 1% మనం కూడా పొందే ప్రయత్నం చేద్దామా? ఆలోచించండి. అంత విశిష్టత ఉన్న మంత్రాన్ని మనం నిత్యం ఆరాధిస్తే ప్రత్యేకమైన మంత్రాలు వేరే అవసరం లేదు. గాయత్రి మంత్రాన్ని నమ్ముకున్న బ్రాహ్మణుడికి సృష్టి శక్తులు మొత్తం ఏకమైనా సరే అష్టైశ్వర్యాలు ఇవ్వవలసిందే. ప్రపంచ సంపదలన్నీ పాదాల వద్ద కురవవలసిందే, అందులో సందేహమే. అంత విశిష్టత జరత్కారు మహర్షి కథ ద్వారా మనకు దొరుకుతుంది. అటువంటి మంత్రశక్తిని ఉపయోగించి ఈరోజు తొక్కలో వాయిస్ కమాండ్కే ఇంత శక్తి ఉంటే మా మంత్రాలకి, అద్భుతమైన విశేషమైన మంత్రాలకి, గాయత్రి మంత్రాలకి, ఓం శ్రీమాత్ర నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ వంటి మంత్రాలకి ఎంత శక్తి ఉంటుంది? ఇంతపోటి బోడి వాయిస్ కమాండ్లకే ఇంత శక్తి ఉంటే మాకెంత శక్తి ఉంటుంది? ఈ రోజుకి కూడా తిరువనంతపురంలో నేనమాడిగల్లో ఒక తలుపు తెరుచుకోలేదు, అన్ని తలుపులు తెరుచుకున్నాయి. దానికి ప్రత్యేకమైన గొళ్ళేరు లేవు. అన్ని తలుపులకి గొళ్ళేరు వేశారు, తాళాలు వేశారు. ఒకదానికి మాత్రం నాగబంధం ఉంది, దానికి గొళ్ళెం లేదు, బోల్టు లేదు, ఏమీ లేదు. మరి తలుపు ఎలా తెరుచుకుంటుందట? దట్ ఈజ్ వాయిస్ కమాండ్ మై డియర్ ఫ్రెండ్. అది వాయిస్ కమాండ్. నాగబంధం, సరైన నాగబంధం ఎవరికి భయపడుతుంది? పాము ఎవరికి భయపడుతుంది? మహానుభావుడు ఆతత పక్షమారు తరయప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు గరుత్మంతుడికి భయపడుతుంది. అందుకని నాగబంధం విచ్చుకోవాలంటే గరుత్మంతుడి ప్రస్తావన ఉంటేనే ఆ బంధం తెరుచుకుంటుంది. ఎంత చేసి తెరవకూడని తలుపు తెరిస్తే ప్రళయాలు వస్తాయా లేవో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన వాళ్ళు అద్భుతమైన విజ్ఞానాన్ని ఉపయోగించి ఆ కాలంలోనే వాయిస్ కమాండ్ ఉపయోగించాడు. నువ్వేదో ఇప్పుడు పెద్ద కనిపెట్టేసావని జబ్బలు కొట్టేసుకుంటున్నావు, కానీ ఆ కాలంలోనే చోళ సామ్రాజ్యంలో కట్టిన దేవాలయాల్లో, ఇంకా పురాతనమైన దేవాలయాల్లో వాయిస్ కమాండ్ ఆధారంగా తలుపులు తెరుచుకునే వ్యవస్థ ఆ రోజు కనబడుతోంది. మరి ఎందుకు నాగబంధానికి తలుపులు గొళ్ళాలు లేవు? నువ్వు చెప్పినట్టయితే నీ సైన్స్ పనిచేయాలి కదా అక్కడ. మరి ఎందుకు తెరవలేకపోతున్నావు? తెరిస్తే ఎందుకు గుండె దడదడదడదలు వణికిపోతుంది? ఎందుకు తెరవచ్చు కదా ఓసారి? మీ సైన్స్ అంత గొప్పదైతే తెరవలేరు. హిందూ ధర్మం అంటే అంత విశేషం. హిందూ ధర్మం అంటే విజ్ఞాన శాస్త్రం, మరొక మాట లేదు. ఆ తలుపు తెరవాలంటే ఖచ్చితంగా గరుత్మంతుడికి సంబంధించిన మంత్రాలు, అసలు వాళ్ళు ఏ మంత్రాలతో దాన్ని బంధించారో మనకు తెలియదు. ఆ మంత్రాలు అంతే ఉచ్చారణ దక్షతతో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు పొల్లుపోకుండా అద్భుతంగా ఉచ్చరిస్తే అది తెరుచుకునే అవకాశం ఉంది. తెరుచుకుంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మన చేతిలో లేదు. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అపురూపమైన సంపదలని లోపల బంధించినప్పుడు ఎంత ఫైర్వాల్ సెక్యూరిటీ సిస్టమ్ మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ అంటున్నావు, యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అంటున్నావు, గోడలు కట్టాను అంటున్నావు, ఎవడూ హ్యాక్ చేయడం అంటున్నావు. అయినా కూడా అందరూ హ్యాక్ చేస్తున్నారు, డబ్బులు కొట్టేస్తున్నారు. ఓటీపీ చెప్పినంత మాత్రాన్ని మొత్తం క్షవరం అయిపోతుందా లేదా? ఓటీపీ అంటే తెలుగులో చెప్పాలంటే ఒకసారి తెలిస్తే పోతుంది. వన్ టైం పాస్వర్డ్ అని ఇంగ్లీష్ వాడక్కర్లేదు.
ఒకసారి తెలిస్తే పోతుంది, అయిపోయింది అంతే. ఎవరికైనా నువ్వు ఓటీపీ చెప్పావంటే సర్వనాశనం, సర్వమంగళ మాంగళ్య అయిపోయిందే. ఇంకా రోజు చెప్పకూడదు. ఒక్క ఓటీపీలో మరి నువ్వు కనిపెట్టిన సాఫ్ట్వేర్ ఏమైపోయింది మిత్రమా? సాఫ్ట్వేర్ వాళ్ళని నేను అనడం లేదు, వాళ్ళు పాపం చాలా ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతటి విజ్ఞాన శాస్త్రం మనకి పూర్వకాలంలోనే ఉంది. ఈ మాటల్లో చెప్పలేదు, ఇంకో మాటల్లో చెప్పారు, అంతే తేడా. వ్యక్తీకరించిన విధానంలో తేడా ఉంది, కానీ చెప్పిన శాస్త్రం అంతా ఒక్కటే. దాని మీద విశ్వాసంతో ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళని మనం అనుకోక్కర్లేదు. సాఫ్ట్వేర్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికంటే అక్కడికి వస్తువులు వస్తున్నాయి, ఎక్కడంటే అక్కడ ప్రయాణం చేయగలుగుతున్నాం. అమ్మ ఎక్కడో రోడ్డు మీద ఉండిపోయింది, మనం వేరే ఊళ్ళో ఉన్నాం, బండి వేసుకుని వెళ్ళలేము, వెంటనే ఓబర్ క్యాబో ఓలా క్యాబో పంపిస్తే అమ్మ క్షేమంగా ఇంటికి వస్తుంది. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళని తిట్టుకోక్కర్లా. కానీ హిందూ ధర్మం వెనకాల ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూనో అందులో ఏమీ లేదనుకునో మేమే కొత్తగా కనిపెట్టేసామని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటేనే కష్టం. కాస్త దాన్ని కూడా అధ్యయనం చేసుకుని పెద్ద పెద్ద మహానుభావులు, ప్రవచనకర్తలు, మహానుభావులందరూ కూర్చుని ధర్మం వెనకాల ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని వివరిస్తున్నారు. చాగంటి వారు, నాన్నగారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, గురువు గారు మల్లాప్రగడ వారు అద్భుతమైన ప్రసంగాలతో హిందూ ధర్మం వెనకాల ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అంతటి మహానుభావులు కూర్చునే వేదిక మీద నా వంటి 30 ఏళ్ల యువకుడికి కూడా 4 మాటలు చెప్పే అవకాశం ఇస్తూ ఉన్నారు. హిందూ ధర్మం అంత విశాలమైనది. ఇంతమంది పెద్దవాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకంటే చిన్నవాడు కనబట్టం లేదు. ఇందాక నుంచి వెతుకుతున్నా. ఇందాక ఆవిడెవరో ఎత్తుకున్న పాప తప్పిస్తే ఎవరూ లేరు ఇక్కడ చిన్నవాడు. మరి 30 ఏళ్ల యువకుడు కూర్చుని 1.5 గంట పాటు ప్రసంగం చెబుతుంటే హాయిగా ఆశీర్వదించి బాగుండరా నాయన, చల్లగా ఉండరా, మా పిల్లలకు కూడా చెప్పురా 4 విశేషాలు అని మనసులో ఆశీర్వదిస్తున్నారు. కళ్ళమంట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంతకంటే ధర్మం ఉన్నతమైన సంస్కారం వేరే ఏ ధర్మంలో కనబడుతుంది? అంత విశేషమైన హిందూ ధర్మంలో అనేక విశేషాలు ఉన్నాయి. భారతం విషయంలో నన్ను కలిపితేనే నేను ఇంకో 2 కథలు కొత్తవి చెబుతాను. ఎందుకంటే పరిశోధన చేసి వేడివేడిగా ఉన్నాయి నా దగ్గర కథలన్నీ. టక్కగా ఒక్కొక్కటి చెప్పేస్తూ ఉంటాను. అందుకని మరొక సందర్భంలో మరి అవకాశం కుదిరినప్పుడు ప్రత్యేకంగా భారత ప్రసంగం ఏర్పాటు చేసుకున్నప్పుడు హాయిగా మరొకసారి వ్యాఖ్యానం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇంతమంది మహానుభావులు, వేద పండితుల దర్శనం, అందున కార్తీక మాసం అనకూడదు, కార్తీక మాసంలో చివరి రోజైన ఈ రోజున ఇంతమంది వేద పండితులను దర్శించుకునే అవకాశం, అందున లోపల గర్భాలయంలో పరమశివుణ్ణి దర్శించుకునే అవకాశం నా పాటి యువకుడికి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఉన్నాను. ఇంత కార్యక్రమం జరగడం వెనకాల అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. కామేశ్వరరావు గారు, మహిళా అధ్యక్షురాలైనటువంటి సూర్యకుమారి గారు, శ్రీనివాస్ గారు, మురళి గారు, రామసాయి బాబు గారు, వాసుదేవరావు గారు, ప్రసాద్ గారు, శైలజ గారు, హరగోపాలరావు గారు, సోమసుందర్ గారు, రవికుమార్ గారు, శ్రీవత్సమూర్తి గారు, సర్రాజు గారు, సునీత గారు, శ్రీలక్ష్మి గారు, మురళీధర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అన్నపూర్ణ గారు, కిరణ్ లత గారు, నాగ ఉష గారు, ఇంతమంది సేవ చేస్తున్నారంటే వినడానికే ఆశ్చర్యంగా. సేవ చేసేవాళ్ళు కరువు, ఇంతమంది పేర్లు ఉన్నాయంటే అదే ఆశ్చర్యం. ఇంకా ఎవరైనా 1-6 పేర్లు చెప్పుండకపోతే నాకు ఎక్కువ తెలియకపోవచ్చును. కాబట్టి వాళ్ళందరిలోనూ ఉన్నది పరమేశ్వర స్వరూపమే అని భావించి వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఉన్నా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. చేతులకు తొడవు దానము, భూతల నాదులకు తొడవు బొంకమి, ధరలో నీతియతోడెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. చిన్నప్పుడు నాకు అప్పుడెప్పుడే నోటమట మాటలు వస్తున్నప్పుడు మా అమ్మ నాన్న కూర్చో ఇది నేర్చుకుంటేనే స్వీట్ పెడతాను, లేకపోతే పెట్టనని బలవంతంగా నేర్పించిన పద్యం. చేతులకు తొడవు దానము. ఈరోజు మనం అనుకుంటున్న వస్తువులు, ఆభరణాలు ఇవి నిజమైన అలంకారాలు కావు. పురుషుడికి ఏదయ్యా నిజమైన అలంకారం, చేతికి నిజమైన అలంకారం అంటే దానం చేసే గుణం. చేతులకు తొడవు దానము, భూతలనాదులకు తొడవు బొంకమి ధరలో. భూతలనాథులు అంటే భూమిని పరిపాలించే రాజులు. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, మంత్రులు మొదలైన వారు. వాళ్ళకి ఏదయ్యా నిజమైన అలంకారం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం. ఈరోజు ఎన్ని పథకాలు ప్రకటించినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా అనేది ప్రధానం. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఎవరైనా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నీ ఎన్నికల తర్వాత వాళ్ళు చేయగలిగినట్లయితే కనీసం 70% చేయగలిగితే వాళ్ళ మాట మీద నిలబడుతున్నట్టే. వాళ్ళకి అదే ప్రత్యేకమైన అలంకారం. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు సహజంగా లేచి నమస్కరిస్తారు. మనం ప్రత్యేకించి నమస్కరించమని చెప్పక్కర్లేదు. అంత గౌరవం. భూతలనాదులకు తొడవు బొంకమి ధరలో. ఇంకొక మాట కూడా చెబుతున్నా. ఇప్పుడంటే మంచివాళ్ళు సత్యానికి కట్టుబడి ఉంటారు అని చెబుతున్నారు. పూర్వకాలంలో రాక్షసులు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడేవారు. బలి చక్రవర్తి మాట ఇచ్చాడు కదా, తప్పించుకోవచ్చు కదా, రాక్షస వంశానికి చెందినవాడు కదా, తూచంటే సరిపోతుంది కదా,
అప్పుడేదో అలా అన్నాను, నేను అసలు ఆ మాటే అనలేదు, సోషల్ మీడియాలో రికార్డింగ్ కాలేదంటే అయిపోతుంది కదా. బలిచక్రవర్తి అలా అనలేదు. మాట ఇచ్చానంటే తలైనా తాకట్టు పెడతాను కానీ నిలబెట్టుకుంటాను అన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అనేక హింసలు పెట్టిన హిరణ్యకశిపుడు కూడా మాట ఇస్తే తల తీసేసుకో కావాలంటే నేను మాట తప్పను అన్నాడు. రాక్షసులు కూడా మాటకి కట్టుబడిన రోజులు ఎక్కడ, మంచివాళ్ళు కూడా మాటలు తప్పుతున్న రోజులు ఎక్కడ. అందుకని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మాటకి కట్టుబడే ప్రయత్నం చేయాలి. నీతి తోడెవ్వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా నీతికి కట్టుబడి ఉండాలి. అది ఏ రంగమైనా, సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కూడా. మనది కాని రూపాయి మనకు వద్దు, మనదైనది మనం పావలా కూడా విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మన దగ్గరికి వచ్చాక దాన్ని దానం చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. నీతి తోడెవ్వారికి చివరిగా ఒక మాట, నాతికి మానంబు తొడవు. ఆడవాళ్ళకి అందరికీ చెప్పినట్టు పురుషులకి దానం ప్రధానం, అందరికీ నీతి ప్రధానం. పరిపాలించే పరిపాలకులకి సత్యానికి కట్టుబడి ఉండడం ప్రధానం, ఆడవాళ్ళకి శీలమే ప్రధానం అని చెప్పారు. ఇది మన సుమతి శతకంలో చెప్పిన పద్యం. ఏమైనా కేసు వేయదలుచుకుంటే బద్దెని వారి మీద వేయండి, నా మీద వేయకండి. సుమతి శతకంలో చెప్పిన పద్యం. అందుకని ఖచ్చితంగా శీలమే సద్గుణ సంపన్నకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం. ఇది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా సంపూర్ణంగా వర్తిస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు శీలాన్ని నిలబెట్టుకుని తద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మన యందు నిండుగా ఉంటాయి. మహానుభావులైనటువంటి మా తల్లిదండ్రులు శారద, గరికిపాటి నరసింహారావు గారి కుమారుడిగా నా మీద మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.